ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అంటే ప్రభు యొక్క మాటలు విని ఆయన చిత్తమును చేసేటువంటి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, కానీ దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. కానీ ఈ నా మాటలు విని కూడా వాటి చొప్పున చేయకుండా తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటాడు. వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అది కూలబడింది, దాని పాటు గొప్పదని చెప్పాడు. సో టోటల్గా ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభువా ప్రభువా అని నన్ను ఒట్టిగా పై మాటలతో పిలిచి భజన చేసినందువల్ల ప్రయోజనం లేదు. అంటే నోటి మాటలతో నన్ను స్తుతించి హృదయాలను నాకు దూరంగా ఉంచటం నాకు నచ్చదు. నాకు ముందు నీ హృదయం దగ్గర కావాలి, తర్వాత నీ మాటలు. నేను హృదయమును లక్ష్యపెట్టువాడను. ఆ హృదయం నా చిత్తానికి లోబడిందా లేదా అన్నదానికి నేను విలువిస్తాను తప్ప, నువ్వు నోటి మాటలతో నన్ను పొగిడితే నేను మైమరచి పులకించిపోయే వాణ్ణి కాదు అని యేసు ప్రభు ముక్కుసూటిగా ఇక్కడ చెప్పాడు. ఇక్కడే కాదు, నికోదేము అనే మనుషుడు రాత్రివేళ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు పరలోకము నుండి పంపబడిన వాడువు, లేకపోతే ఇలాంటి కార్యాలు చేయటం సాధ్యం కాదు అంటాడు. శభాష్, నన్ను గుర్తించావు, నువ్వు చాలా గొప్పోడి మంచోడి వల్ల యేసు ప్రభు. ఆయనను ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. నన్ను పొగట్టం మానేయి, క్రొత్త జన్మ అనుభవంలోకి రా, మారు మనసు పొంది రక్షణ పొంది క్రొత్త జన్మ అనుభవంలోనికి రా, అప్పుడు రక్షింపబడతావు. కానీ ఒట్టిగా వచ్చి నన్ను భజన చేసినంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు. నేను చెప్పిన మాట విను అంటాడు. ఎవ్వరికి చెప్పినా అదే మాట యేసు ప్రభు, ఎవ్వరికి చెప్పినా. ఆఖరికి నేను మీకు చెప్పినా అదే. నేను దేవుని వాక్య సంబంధంగా మీకు ఏమైనా బోధించినప్పుడు నేను బోధించిన వాటిని గైకొని వాటి చొప్పున నడుచుకుంటే మీకు ప్రయోజనం ఉంటుంది. కానీ నేను చెప్పిన మాటల చొప్పున నడుచుకొనకుండా గైకొనకుండా ఒట్టిగా నన్ను మీరు ఘనపరిచి, దేవుని శేషం విస్తారంగా లేదు, కొంచెమే ఉంది. అయినా ఆ కొంచెమే నాకు చాలంటాడు దేవుడు. అంటే క్వాలిటీ లేని సరుకు ఎంతున్నా, క్వాంటిటీలో ఎంతున్నా నాకు అది నిష్ప్రయోజనం. క్వాలిటీ కలిగిన సరుకు కొంచెమైనా సరే అది క్వాలిటీగా ఉంటే అదే చాలు నాకు అనుకునే మనసు దేవుడిది. ఎలాగలాగా ఉన్నావులే, నాకు పెద్ద గుంపు కావాలనుకునేవాడు కాదు దేవుడు. రాజీ పడని వ్యక్తులు నాకు కావాలి అని ఆశిస్తాడు ఆయన. సో ఈరోజు మీరందరూ కూడా ఈ పాయింట్ని గుర్తిస్తారని మొట్టమొదట ఇదే విషయాన్ని ఎత్తి చూపించాను మీకు. నేను దేవుని చిత్తాన్ని చేయటం అనే కీలకమైన మాటని మన హృదయంలో తీసుకోవాలి. చాలామంది ఆఖరికి దేవుడి దగ్గరికి వచ్చి కూడా ఏం ఆశిస్తారో తెలుసా? దేవుడు తమ సేవకుడిలాగా, దేవుడు తమ సర్వెంట్ లాగా, వాళ్ళు చెప్పినవి దేవుడు వినాలని, వాళ్ళు చెప్పినవి దేవుడు చేయాలని చాలామంది కోరతారు. అంటే దేవుని దగ్గరకు వచ్చి వారు ఆశించేది ఏంటంటే తమ ఇష్టాన్ని దేవుడు తీర్చాలి, తాము అనుకున్నదాన్ని దేవుడు జరిగించాలని ఆశిస్తారు. కానీ దేవుని దగ్గరకు వచ్చి అసలు దేవుడు తన ఇష్టం ఏమి నా పట్ల కలిగి ఉన్నాడు, నా నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడని ఆలోచించే వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. ఎక్కువ శాతం మంది దేవుని దగ్గరకు వచ్చి కూడా ఏం ఆశిస్తారో తెలుసా? దేవుడా, ఇదిగో నాకు ఇవి కావాలి, ఇలా జరగాలి, నువ్వు అలా చేసేయి. అంటే దేవుడు ఏమన్నా నీకు బానిసా? దేవుడు ఏమన్నా నీకు సర్వెంటా? దేవుడు ఏమన్నా నీకు కూలివాడా? దేవుడు ఏమైనా నీకు పనివాడా? నాకు పనివాడా? దేవుని ముందు కూర్చొని, దేవా నువ్వు ఇలా చేయి, దేవా నువ్వు అలా చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి, దేవా నాకు ఇది ఇష్టమై ఉంది, నువ్వు ఇది తీర్చు, నాకు అది ఇష్టమై ఉంది, నాకు అది తీర్చు అని అన్ని చెప్పి చేయించుకోవటానికి దేవుడు మన సర్వెంట్ కాదు, ఆయన మన కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్. కన్న తండ్రి గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు అడిగినవన్నీ కన్న తండ్రి ఇవ్వడు. నువ్వు అడిగినవన్నీ ఇస్తే అతడు నీకు తండ్రి కాడు. మళ్ళీ చెబుతున్నాను, నిజంగా నిన్ను కన్న తండ్రి నువ్వు అడిగినవన్నీ ఇవ్వడు. నువ్వు అడిగినవన్నీ ఇస్తే అతను నీకు తండ్రి కాడు. ఎందుకో చెప్తాను. ఉదాహరణకి, తండ్రి అంటే ఏది అడ్డు చెప్పకుండా ఇచ్చేవాడే అని నువ్వు అనగలవా? అనలేవు. తండ్రి నాకు ఒక బ్రాందీ సీసా కావాలని నువ్వు అడిగితే తండ్రి ఇవ్వగలడా? ఇవ్వలేడు. నాకు ఒక సిగరెట్ ప్యాక్ కావాలంటే తండ్రి ఇవ్వగలడా? ఇవ్వలేడు. నాకు ఒక గంజాయి కావాలి అంటే ఇస్తాడా? ఇవ్వలేడు. నీకు కీడు కలిగించేవి నువ్వు కోరినప్పుడు ఖచ్చితంగా ఎదురు తిరుగుతాడు, అవసరమైతే నిన్ను శిక్షిస్తాడు, ఖచ్చితంగా నీకు రివర్స్ అవుతాడు. ఎందుకంటే ఆయన నీ తండ్రి, ఆయన నీ బానిస కాదు. అదే నీవు కూలికి ఏర్పరచుకున్నవాడు అనుకో, నువ్వు ఏది తెమ్మంటే అది తెచ్చిస్తాడు. అదే ఒక బానిస నువ్వు కలిగి ఉన్నావు అనుకో, ఆ బానిస నువ్వు ఏది తీసుకొని రమ్మంటే అది తీసుకొని వచ్చి నీకు ఇస్తాడు. కానీ కన్న తండ్రి అలా చెయ్యడు. సో దేవుణ్ణి నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు అనేది ఇక్కడ కీలకమైన విషయం. దేవుణ్ణి నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు? దేవుడు అసలు నీకు ఎలా అర్థమయ్యాడు? నువ్వు అడిగినవన్నీ ఇచ్చేయడానికి, నువ్వు కోరినవన్నీ నెరవేర్చడానికి, నీ ఇష్టాలు తీర్చడానికి దేవుడు నీకేమైనా బానిసా?
దేవుడు ఏమైనా నీకు కూలివాడా అనేది ఒక ప్రశ్న నేను వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో కావచ్చు, ఈ లైవ్ ద్వారా వినేటువంటి వాళ్ళలో కావచ్చు, కొంతమంది అభిప్రాయం అలానే ఉంది. నేనంటూ దేవుడి దగ్గరికి వచ్చానంటే నేను అడిగినవన్నీ దేవుడు ఇచ్చేసేయాలి, నేనంటూ దేవుడి దగ్గరికి వచ్చానంటే అది ఆయన ధన్యత, నేను చెప్పినవన్నీ చేసేసేయాలని. పొరపాటును కూడా చెయ్యడు. ఒకవేళ నువ్వు ఎక్కడ వేరే చోట్లకి వెళ్ళి అలాగ పొందుతావేమో నాకు తెలియదు. యేసు ప్రభు సహవాసంలోకి వచ్చి దేవుని సన్నిధిలోనికి వచ్చి మాత్రం నువ్వు అలా ఆశించడానికి వీల్లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు అడిగినవి, నువ్వు ఇష్టపడినవి దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ నీకు ఏవి క్షేమమో అవి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. కొట్టదలుచుకుంటే గట్టి కొట్టండి, లేకపోతే వదిలేసేయండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నువ్వు అడిగినవన్నీ ఆయన ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే అందులో నీకు తెలియకుండా నీ కీడును కోరుకునే కొన్ని ఉంటాయి. కాబట్టి ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీకు నాన్న అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీకు తండ్రి. తండ్రి అంటేనే ఇప్పుడు మనం ప్రతిదానికి నాన్న డబ్బులు అడగాలంటే మనకు ధైర్యం సరిపోయిద్దా? ప్రతిదాన్ని మనకి ఇష్టమైనదల్లా అడగాలంటే కుదురుతుందా? నాన్న దగ్గర నుంచి వచ్చే మొట్టమొదటి డైలాగ్ ఏంటో తెలుసా? నాకు ఒక 1000 రూపాయలు కావాలి నాన్న అంటే ముందు వచ్చే డైలాగ్ ఏంటో తెలుసా? తెలుసుగా మీకు, మీరు నాన్నలేగా. నీ పిల్లలు నిన్ను వచ్చి డాడీ నాకు ఒక 1000 రూపీస్ కావాలి అంటే నువ్వేమంటావు? ఫస్ట్ నువ్వు అడిగే మాట అలాగే బెటా అని ఇచ్చేస్తావా? నో, ఎందుకు అంటావు. నువ్వు అడిగే మొట్టమొదటి మాట ఏంటంటే ఏ రూపాయైనా నిన్ను అడగని, ఎందుకు అంటావు. తండ్రిగా. తల్లి కూడా ఎందుకు అని అడుగుతుంది. అంటే నువ్వు ఆన్సర్ చేయాలి. ఎందుకనేంటి, ఎందుకంటావేంటి? నేను అడిగాను నువ్వు ఇవ్వాల్సిందే అంటే నేనేం కూలోనా, లేకపోతే నేనేం బానిసనా నువ్వు అడిగిందల్లా చేయడానికి? నువ్వు డబ్బులు అడిగావు, ఎందుకో చెప్పు, కారణం చెప్పు, ఇస్తా అన్నప్పుడు నువ్వు కారణం చెబుతావు. కారణం చెప్పినప్పుడు అది సబబో కాదో చూసి తండ్రి ఇస్తాడు. కానీ ఒకటి మాత్రం మనం నమ్ముతాం, ఒకటి మాత్రం మనం పొందుకుంటాం, తల్లి దగ్గర నుంచి అయినా తండ్రి దగ్గర నుంచి అయినా. నాన్న మనకి ఏది ఇచ్చినా, నాన్న మన విషయంలో ఏది కోరినా అది 100% మన మంచి, మన క్షేమాన్నే కోరతాడు, కానీ ఇంకొకటి కోరడం. సో దేవుడు కూడా అలాంటి తత్వాన్ని మన ఎడల కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నిన్ను ప్రేమించి నీకు సదా మంచే జరగాలి, క్షేమమే జరగాలి, నీవు ఆశీర్వాద కారణంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలని కోరేటువంటి తండ్రి నీకు ఒకడు ఉన్నప్పుడు, అంత ప్రియమైన దేవుడు నీకున్నప్పుడు, ఇక నీ ఇష్టం నెరవేర్చమని నువ్వు అడగడం కంటే ఏది క్షేమమో నాకు చెప్పు తండ్రి, నేను ఏది చేయుట నీకు ఇష్టమో నీ చిత్తమో చెప్పు తండ్రి, నేను దానినే చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నువ్వు 100% నా మేలు, నా మంచి, నా క్షేమం, నా అభివృద్ధి, నా ఆశీర్వాదం కోరేవాడివి కనుక ఇక నన్ను గురించి నేను వెతుక్కోవడం కంటే నా పూర్తి బాధ్యత నీ చేతికి అప్పగించి నీ చిత్తము చేయడానికి నా మనసుని నేను దృఢపరుచుకుంటున్నాను అని నువ్వు అనగలిగితే సూపర్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పగలరా? కానీ ఎంతమంది అనగలరా ఆ మాట? అలా అన్నోళ్ళు ధన్యులు. దేవుని దగ్గరకు వచ్చి మన కోరికల కుప్పంతా దేవుని ముందేసి ఇవన్నీ తీరిస్తే దేవుడు, లేకపోతే లేదని యాకోబు అన్నట్టు అనకూడదు. యాకోబు తెలియని దినాల్లో దేవునితో ఒప్పందాలు చేశాడు. నేను చోటికెల్లా నీవు నాకు తోడై ఉండి, నేను చేసేటువంటి ప్రతి పనిలో నీవు నాకు సహాయం చేసి నన్ను ఆశీర్వదిస్తే నీవు నాకు దేవుడుగా ఉంటావు. అంతేకాక నా రాబడిలో నుండి నీకు 10వ భాగం కూడా ఇస్తాను. అంటే ఏంటి? నువ్వు నాకు తోడై ఉండి నేను ఆశించిన ప్రకారం అన్ని నువ్వు చేస్తే ఇలా ఉంటావు, లేకపోతే అలా ఉండవనే. నేను ఆశించిన ప్రకారం అన్ని నువ్వు చేస్తే ఇలా ఉంటావు, లేకపోతే అలా ఉండవనేగా. అంటే తెలిసి తెలియని స్థితిలో యాకోబు దేవునితో ఒప్పందాలు చేస్తాడనమాట. తర్వాత తెలుసుకున్న తర్వాత అదంతా విరిగిపోయిద్ది. యబ్బోకు రేవు దగ్గర పూర్తిగా సరి చేయబడతాడు, అది వేరే సంగతి. సో మెట్టుకి మనం అందరం కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నా ఇష్టాలు తీర్చు, నేను అనుకున్నవి నెరవేర్చు, నా కోరికలు తీర్చు అని అడగటం కంటే, అలా అడిగేది పిల్లతనం, అలా అడగటం కంటే కాస్త ఎదిగినటువంటి వ్యక్తులంగా, దేవా ఇదిగో నీ దాసుడను దాసురాలను నీ వద్దకు వచ్చాను, నేను ఏది చేయుట నీ చిత్తమో దయచేసి నాకు బయలుపరచు, నీ చిత్తమే నా ద్వారా జరుగునట్లు నన్ను బలపరచు, నీ చిత్తమే నేను చేయనట్లు నన్ను ప్రోత్సహించు, నీ చిత్తం ఏదో నాకు బయలుపరచు అని దేవుని పాదాలు పట్టుకోవటం ఎంతైనా ఉత్తమం. ఓకే, రైట్. సో ఇప్పుడు దేవుని చిత్తం చేసేవాడు దేవుని రాజ్యంలోనికి చేరతాడు అని యేసు ప్రభు చెప్పాడు. అసలు ఎందుకు దేవుని చిత్తం చేసేవాడికి వనగూరేటువంటి ప్రయోజనాలు ఏంటి అనే దాన్ని మనం కొంచెం పరిశీలించుకుందాం. పాయింట్ నెంబర్ 1, దేవుని చిత్తము చేసేవాడికి లభించేటువంటి ప్రయోజనాలు ఏంటంటే, మొట్టమొదటిది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే అందులో ప్రవేశిస్తాడన్నాడు. సో దేవుని చిత్త ప్రకారం చేసేటువంటి వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. ఇది మొదటి ప్రయోజనం. మీరు గమనించండి, యేసు ప్రభు మనకి ప్రార్థన నేర్పాడు మత్తయి సువార్త 6లో. అదే శిష్యులకి నేర్పాడు, అంటే మనకు కూడా నేర్పినట్టే. అది మీరు ఆ ప్రార్థన చేయండి అంటే మీరు అందరూ చేస్తారు, మీకు అందరికీ అలవాటైపోయిన ప్రార్థన అది. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని మీరు అందరూ చేస్తారు. ఏది అలా చేయండి. పరలోకమందున్న మా తండ్రి
నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము. ఆ మూడో మాట ఏం చెప్పండి? నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. అంటే ఎక్కడ నెరవేరాలి? మట్టిలో నెరవేరాలా? భూమి యందు నెరవేరాలంటే సముద్రంలో నెరవేరాలా? భూమి యందు నెరవేరును గాక అంటే చెట్లలో నెరవేరాలా? భూమి యందు నెరవేరును గాక అంటే జంతువులలో నెరవేరాలా? భూమి యందు నెరవేరును గాక అంటే పశుపక్షాదులు సముద్రపు చేపల్లో నెరవేరాలా? నో. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే భూమి యందును నెరవేరును గాక అంటే మన జీవితాల్లో కూడా నెరవేరాలని కోరుకోమంటున్నాడు యేసయ్య. ఎందుకు దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలని ఆశించండి అని ప్రార్థనలో నేర్పాడు ప్రభు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును అంటే మా బ్రతుకుల్లోనూ నెరవేరును గాక అని ఎందుకు ఆశించమన్నాడు, ఎందుకు కోరుకోమన్నాడు అంటే దానివల్ల మనకి మస్తు లాభం ఉంది. దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుతుంది. ఫలితంగా పరలోకంలో శాంతి, సమాధానం, ఆనందం, ఆరాధన అన్నీ ఉన్నాయి. పరలోకానికి ప్రభు దేవుడై ఉన్నాడు. పరలోకంలో దేవుడి చిత్తం నెరవేరుతుంది కనుకనే అక్కడ ఏడుపు లేదు, దుఃఖం లేదు, ఆకలి లేదు, ఆవేదన లేదు. మనం భూమి మీద అనుభవించే ఏ దరిద్రం లేదాడ. కానీ భూమి మీద మాత్రం పరలోకానికి పూర్తిగా రివర్స్ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఏడుపు ఉంది, ఆవేదన ఉంది, దుఃఖం ఉంది, కన్నీళ్ళు ఉంది, కలతలు ఉన్నాయి, దరిద్రత ఉంది, నింద ఉంది, అవమానం, రకరకాల అనుభవాలు ఇక్కడ ఉన్నాయి భూమి మీద. పరలోకం అలా ఎందుకుంది, నరలోకం ఎలా ఎందుకుంది అంటే పరలోకంలో దేవుడి చిత్తం నెరవేరుతుంది, నరలోకంలోనేమో సైతాను చిత్తము మరియు మనుషుల చిత్తం నెరవేరుతుంది. మళ్ళీ చెప్పాలా? పరలోకం అలా అంత ప్రశాంతంగా, అంత ఆనందంగా, ఏడుపు, దుఃఖం, కన్నీళ్లు లేకుండా, కలతలు లేకుండా ప్రశాంతంగా ఎలా ఉండగలిగిందంటే అక్కడ సంపూర్ణంగా దేవుడి చిత్తం నెరవేరుతుంది. నరలోకం ఇలా ఎందుకు దరిద్రంగా తెచ్చింది అంటే నరలోకంలో 2 గవర్నమెంట్లు నడుస్తున్నాయి. ఒకటి సైతానుగాడు ఇక్కడ వాడి చిత్తం నెరవేరుస్తున్నాడు, రెండోది మనుషులు ఎవరి ఇష్టం వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. ఇక్కడ ఒకటి 2 రాజులు ఉన్నారన్నమాట. ఒకటి సైతాన్ రాజు, రెండవది ఎవరి జీవితాలకు వాళ్లే రాజులు, ఎవరి జీవితాలకు వాళ్లే కింగ్స్. వాళ్ళకి తెలియదు, ఒకటి చెబితే వినరు. వాళ్ళకి తెలియదు, తెలిసినోడు చెబితే వినరు. అందుకే ఇక్కడ ఏడుపు, దరిద్రత, రకరకాల వేదనలన్నీ భూమి మీద ఉన్నాయి. పరలోకంలో ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే అక్కడ దేవుడి చిత్తమే నెరవేరు. ఒకవేళ భూమి మీద కూడా ఉన్న మనం పరలోక ఆనందాన్ని అనుభవించాలి అంటే ఒకటే మార్గం, పరలోకంలో దేవుడి చిత్తం జరుగుతుంది, అందుకే అక్కడ ప్రశాంతత ఉంది. మన బ్రతుకుల్లో కూడా దేవుడి చిత్తం నెరవేరితే మనం కూడా పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించగలం అని యేసయ్య చెప్తున్నాడు. కొంతమంది భక్తులు ఇప్పటికే భూమి మీద ఉండి పరలోక ఆనందాన్ని అనుభవించి ప్రభు దగ్గరికి చేరారు, కొంతమంది ఇంకా అనుభవిస్తూ ఉన్నారు. ఈ దేవుని చిత్తంతో ముడిపడినటువంటి వాళ్ళు, దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకున్న వాళ్ళు, ఎవరి బ్రతుకుల్లో అయితే దేవుడి చిత్తం జరుగుతూ ఉంటుందో వాళ్ళు కఠినమైనటువంటి శ్రమలలో గుండా పోతున్నా సరే వాళ్ళ ఆనందం, వాళ్ళ విశ్రాంతిని ఎవ్వడు దొంగిలించలేడు. పెను తుఫానులో కూడా వారు ప్రశాంతతను అనుభవించగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ? పెను తుఫాన్లో కూడా ప్రశాంతతను అనుభవించగలుగుతారు. ఎందుకంటే వారు బండను తమకు ఆశ్రయంగా చేసుకున్నారు. బండ క్రీస్తే. క్రీస్తులో వారు నివాసం ఉంటున్నారు. వారి జీవితంలో ఆయన చిత్తమే నెరవేరాలని నిరంతరం వారు కోరుకుంటున్నారు. అలాగే అప్పగించుకున్నారు కనుక ఇక వారి జీవితంలో ఏది అనుమతించబడినా అది ప్రభు చిత్త ప్రకారం అనుమతించబడింది. సో ప్రభు చిత్త ప్రకారం అనుమతించబడిందంటే సమస్తము కూడి మేలుకే వస్తుందని ఎరిగి వారు కఠినమైన శ్రమలో సైతం విశ్రాంతిగా ఉండగలుగుతారు, సంతోషాన్ని అనుభవించగలుగుతారు. వారు కలతలలో బతకరు. ఎన్నన్నా రాని ఒకటే వాళ్ళు బ్యాలెన్స్గా చూసుకునేది, నేను దేవుని చిత్తంలో ఉన్నానా, తప్పిపోతున్నానా, నేను దేవుడి చిత్తం చేస్తున్నానా, దేవుని చిత్తానికి భిన్నంగా నేను వెళ్తున్నానా అనేది ఒక్కటే మేజర్గా చూసుకుంటారు. బండి పట్టాల మీద ఉందా, పట్టాలు తప్పిందా? పట్టాల మీద ఉండటం అంటే దేవుడి చిత్తంలో ఉండటం, దేవుడి చిత్తాన్ని తిరిగి ప్రయాణం చేయటం. పట్టాలు తప్పడం అంటే దేవుడి చిత్తాన్ని వదిలేసి తమ ఇష్టానుసారంగా బతకటం. దేవుని చిత్తాన్ని పక్కకు నెట్టి తమ ఇష్టానుసారంగా బతకడానికి ఇష్టపడే వాళ్ళ బతుకులు దుర్భరమైన జీవితాలు. ఎందుకంటే మన ఇష్టాలు తెచ్చేయన్నీ మనకు అగచట్లే. ఇవి కొంతమంది జీవితాలు ఎప్పటికీ అనుభవించున్నారు. మనకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. పాపం కొంతమంది ఇష్టపడి కొరివితో తలగోకున్నట్టు జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. తమ ఇష్టాలను నెరవేర్చుకొని కష్టాల పాలైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తమ ఇష్టాలని దేవుని చేతికి అప్పచెప్పి నా ఇష్టం కాదు నీ చిత్తమే జరగాలని విశ్రాంతిని అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఇంతకీ మీరు మీ ఇష్టంలో ఉన్నారా లేకపోతే దేవుని చిత్తంలో ప్రయాణం చేస్తున్నారా అనేది మీరే చూసుకోండి, మీరే ఆలోచించుకోండి. మన ఇష్టాలన్నీ మనకి క్షేమకరం కావు, కానీ దేవుని చిత్తం మనలో జరిగితే 100% మనకి క్షేమం. దేవుని ప్రేమించు వారికి అనే పాటలో
మనము కోరు సంతోషం అల్పకాలము, దేవుడిచ్చు ఆనందం దీర్ఘకాలము. ఈ పాట గుర్తుంది కదా. అనుకున్నది జరగదని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు. అనుకున్నది జరుగదని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు. మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము, మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము. ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము, ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడినవా. అదే జరగాలి, అదే కోరుకోవాలి, దేవునికి అదే ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు నాయనా మూర్ఖపు బిడ్డలాగా, కారు మూర్ఖపు పిల్లలాగా నీ చిత్తం దాటి అవతలికి వెళ్తా ఉంటాను. లెంపకాయ కొట్టు, నన్ను చెంప పగలు కొట్టి నీ చిత్తములో నన్ను నిలబెట్టి నడిపించయ్యా అని నేను మనం ప్రార్థన చేయాలి. మూర్ఖుని వీపునకు బెత్తమే తగును, అవసరమైతే బెత్తం వాడు తండ్రి, కానీ పట్టాలు దాటిపోనియొద్దయ్యా, పట్టాల మీదే ట్రైన్ నడవాలి. అలాగే నీ చిత్తంలోనే నా జీవితం ఉండాలి అని ఎవరైతే పదే పదే తమ బ్రతుకుని దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని బట్టి నడవగలుగుతారో నిజంగా వాళ్ళు విశ్రాంతిలో ఉంటారు. దేవుడు మన నుంచి కోరింది కూడా అదే. నువ్వు విశ్రాంతి పొందగోరుతున్నావా, విశ్రాంతిలో ఉండగోరుతున్నావా? అట్లయితే నా చిత్తం వెతికి అందులో నడు, నువ్వు విశ్రాంతిలో ఉంటావు. నీ సంతోషం నీ దగ్గర నుంచి ఎవడు దొంగిలించలేడు, నీ విశ్రాంతి నీ దగ్గర నుంచి ఎవడు దొంగిలించలేడు. నీకు విశ్రాంతి కావాలా? అట్లయితే రా, నా చిత్తంలోనికి రా, నా మాట విను, నేను చెప్పినట్టు చెయ్యి. నా మాట విని దాని చొప్పున చెయ్యకుండా నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రయోజనం లేదు. నీవు నా యొద్దకు వచ్చి నా మాట వినిన ఎడలా, నా చిత్తం చేసిన ఎడలా నువ్వు దీవెనకరంగా ఉంటావు, విశ్రాంతిలో ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఇతరుల సంతోషానికి విశ్రాంతి కూడా కారణం కాగలవు, ఇతరులను కూడా సంతోష పెట్టగలవు, ఇతరులను కూడా విశ్రాంతిలో ఉంచగలవు. ఎంతమందికి అర్థమవుతుందో కానీ ఈ మాట అర్థమైతే ధన్యులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో రెండో ప్రయోజనం ఏంటంటే, మొదటి ప్రయోజనం ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు, అంటే దేవుని చిత్తం చేసేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. అలాగే భూమి మీద ఉండి దేవుని చిత్తం నెరవేర్చేవాడు తన జీవితంలో పరలోక ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, అందులో ఇలా చెప్పబడి ఉంది, లోకమును దాని ఆశయు గతించును కానీ దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడని. యోహాను రాసిన పత్రిక, సువార్త కాదు, క్షమించాలి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అది 17 చూడు నాన్న. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అది విషయం. దైవ చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడట. ఇది 3వ ఉపయోగం. మొట్టమొదటిది దైవరాజ్య ప్రవేశం, రెండవది దేవుని విశ్రాంతి. అంతే కదండి. ఇప్పుడు ఎవరి జీవితంలో దేవుడి పెత్తనం సాగిద్దో వాళ్ళ బతుకు బాగుంటుంది. బతుకు బాగుంటుందంటే పూల మీద నడుస్తారని నేను చెప్పట్లా, లేకపోతే పూల పల్లకిలో మొయ్యబడతారని నేను చెప్పట్లా. అర్థమైంది నేను చెప్పింది? దేవుని పెత్తనం ఎవరి జీవితంలో అయితే నడిచిద్దో వాళ్ళు పూల పాన్పుల మీద లేదా పూల పల్లకీల మీద పూల మీద నడుస్తారని నేను చెప్పట్లా. ఒకటి చెప్తాను, వాళ్ళు ముళ్ళ మీద నడిచినా అవి పూల్లాగానే ఉంటాయి అంతే. వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డా అది వాళ్ళ నిమిత్తం ఆహ్లాదంగా మారిద్ది. అది ఎందుకంటే వారు దేవుని పెత్తన కింద ఉన్నారు, వారితో కూడా దేవుడు ఉన్నాడు. ఇది బైబిల్లో ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాలి. ఇలా చెప్పదలుచుకుంటే మనకి యోసేపు ఒక్కడే కనపడతాడు స్పెషల్గా. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. ఆయన వెళ్ళినటువంటి ప్రతి కఠినమైన పరిస్థితుల్లోనూ ఒక మాట అద్భుతంగా కనపడింది, ఆణిముత్యంలాగా. యోసేపు అన్నల చేత ద్వేషించబడ్డాడు, కానీ అక్కడ రాయబడి ఉంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. యోసేపు అన్నల చేత గుంటలో వేయబడ్డాడు, అది దారుణమైన పరిస్థితి. పాపం ఆయన పై అంగి తీసివేసి యోసేపుని ఆ లో వస్త్రంతో ఆ గుంటలో వేసేశారు, నీళ్లు లేని బాయిలో విసిరారు, అక్కడే చావరా అని. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని అంటుంది. అయితే వాళ్ళకే మళ్ళీ బుద్ధి పుట్టి గుంటలో వేసిన వాళ్ళు మళ్ళీ బయటికి తీశారు. ఇష్మాయేలీయులకి ఐగుప్తుకి 20 తులాల వెండికి బానిసగా అమ్మేశారు. కానీ వాక్యం అంటుంది యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని. అంటే దేవుని చిత్తంలో దేవుని పెత్తనం కింద మనం నడిస్తే
అంత పూల మీద నడక అని నేను చెప్పట్లేదు, కానీ కఠిన పరిస్థితుల గుండా, మన అవసరాన్ని బట్టి కఠినమైన శ్రమల గుండా దేవుడు మనల్ని తీసుకెళ్ళినా వాటి సెగ మనకు తగలనీయకుండా ఆయన మనల్ని ప్రాకారమై కాపాడుకుంటాడు. అగ్నిలోనే నడిపిస్తాడు, కానీ అగ్ని సెగ మనకు తగలకుండా ప్రాకారమై కాపాడుకుంటాడు. సింహాల మధ్యలో మనం ఉండేటట్టు అనుమతించవచ్చు, కానీ సింహాలు మనకి ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూసి మనల్ని భద్రపరుస్తాడు. ఇదేదో పక్కా చెప్పగలుగుతాను. అందుకే చెప్తున్నా, దైవచిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడు. దైవచిత్తం చేసేవాడు విశ్రాంతిని అనుభవిస్తాడు. పాటల్లోనే ఉంటాడండి. ఒక మాటలో చెప్పాలంటే, దైవచిత్తంలో ఉండేవాడు, ఉండే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, హలో దరరే దరరే అనుకుంటే వాడు తిరుగుతున్నాడు అనుకో, వేదంలో ఉన్నట్ట విశ్రాంతిలో ఉన్నట్ట? దరే దరే అనుకుంటా తిరుగుతున్నాడు అనుకో, వాడు విశ్రాంతిలో ప్రశాంతంగా ఉన్నట్ట లేకపోతే వేదంలో ఉన్నట్టు? చెప్పండి. ప్రశాంతంగా ఉన్నట్టే. ఒకవేళ వాడి ప్రశాంతత లేదు, ఆవేదన ఉందనుకో, ఇంకా దాలేదు దూలేదు కదా, అంతే కదా. నేను చెబుతున్నాను, దేవుని పెత్తనానికి జీవితాన్ని అప్పగించి, దేవుని పెత్తనానికి, దేవుని చిత్తానికి జీవితాన్ని అప్పగించి, దేవా నా బ్రతుకులో నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి, నీ ఇష్టమే నెరవేరాలని ప్రభు చిత్తానికి తను అప్పగించుకొని, ప్రభు పెత్తనం కింద తను బతకడానికి అలవాటు చేసుకున్న స్త్రీ అయినా పురుషుడైనా, నేను చెబుతున్నాను కదా, ఎన్నన్నా రాని వస్తాయి వరుస జీవనయానంలో రకరకాల పరిస్థితులు వస్తాయి, కానీ ఏ పరిస్థితులు వచ్చినా పాటల్లోనే ఉంటారు, పాటల్లోనే ఉంటారు, పరవశంలోనే ఉంటారు, కీర్తనల్లోనే ఉంటారు. ఎందుకు చెప్పండి? భయం ఉండదు, టెన్షన్ ఉండదు, జుట్టు బీకోవటం ఉండదు, అస్సలు మాట్లాడే పని లేదు. ఎందుకంటే ఎవరికి అప్పచెప్పారు? ఎవరికి? ఇంక దిగులు ఎందుకు? ఇంకా భయం ఎందుకు? ఇంకా మెంటల్ టెన్షన్ ఎందుకు? ఆయన ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడు. నేను ఆయన చేతికి ఎప్పుడో నా లైఫ్ని అప్పచెప్పానయ్యా, నా జీవితాన్ని అప్పచెప్పాను, నా బ్రతుకుని అప్పచెప్పాను. ఇప్పుడు ఆయన పెత్తన కింద నడుస్తున్నా నేను. ఆయన ఉన్నవాడు, సర్వశక్తి గల దేవుడు, సార్వభౌముడు, సమస్తాన్ని సాధ్యపరచగలడు. కాబట్టి నాకేం కలత, టెన్షన్ ఏం లేదు. అది ఏ సమస్య అయినా కావచ్చు, శరీర సంబంధమైన సమస్య అయినా, మానసిక సమస్య అయినా, ఆత్మీయ సమస్య అయినా, అది ఏ విధమైనదైనా కావచ్చు. నాకైతే మాత్రం టెన్షన్ లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకని లేదయ్యా అంటే, నేను దేవుని పెత్తనం కింద ఉన్నాను. నన్ను నేను ఆయన వశానికి, అది నీరథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా. ఆయన రథాశ్వాన్ని అయ్యాను, ఆయన రథాశ్వాన్ని అయ్యాను, ఆయన రథమునకు అశ్వమునయ్యాను, అంటే ఆయన రథానికి పూంచిన గుర్రమునయ్యాను. నా సారథి పరిశుద్ధాత్మ, ఆయన ఎటు నడిపిస్తే అటే. నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా. దేవుని చిత్తంలో ప్రయాణం చేసేవాడు బాధపడితే ఒక ఘట్టాన్ని బట్టి బాధపడతాడు. భూ సంబంధమైన శ్రమలు, సమస్యలు, బాధలు, అప్పులు, ఇబ్బందులు, ఈ రోగాలు, ఇప్పులు, వీటి గురించి కాదు. దేవుని పెత్తనం కింద నడిచేవాడు బాధపడితే ఒక్కదాని గురించే బాధపడతాడు. దేని గురించో తెలుసా? ఎక్కడన్నా ఆయన గీసిన హద్దు దాటి తప్పటడుగులు వేస్తాడు చూడు, వాటి విషయంలో బాధపడతాడు. ఎందుకంటే తప్పటడుగులు పడ్డప్పుడు మరి దేవుడు గాయపడతాడు కదా, బాధపడతాడు కదా. ఎరా నేనేం చెప్తున్నాను, నువ్వు ఎట్ట చేస్తున్నావు, ఏమ్మాయి నేనేం చెబుతున్నాను, నువ్వు ఎట్ట నడుస్తున్నావు, అది నా చిత్తం కాదు కదా, నీకు తెలుసు కదా, అది నా వాక్యానుసారం కాదు కదా, వాక్య విరుద్ధం కదా, నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, నువ్వు అట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, నువ్వు అట్లా ఎందుకు నడుస్తున్నావు, కొద్దిగా నన్ను బాధ పెడుతున్నావు, తెలియదా నీకు? తెలిసి ఎందుకు పిచ్చి చేష్టాలు చేస్తున్నా? అప్పచెప్పమంటావు ఏంది? అప్పచెప్పేదా? వస్తావు జాగ్రత్త అని వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? దేవునికి స్తోత్రం. పద్ధతిగా ఉన్నావు, నా రెక్కల కింద ఉన్నావు, జాగ్రత్తగా ఉన్నావు, అట్లనే రా. నీ బరువు అంతా నేను ఎత్తుకొని మోస్తున్నాగా, నీకు మెంటల్ టెన్షన్ లేకుండా నేను చూసుకుంటాగా. మళ్ళీ వంకరదారులు పోతావే సోది మొహం వేసుకొని. సరిగా నడు. పిచ్చోడా, ఓయ్ పిచ్చోడా, ఎటు నడుస్తున్నావు బాయ్? ఎటు వెళ్తున్నావు? అడుగులు ఎట్టేస్తున్నావు? పద్ధతిగా నడుచుకుంటూ వచ్చావు, పద్ధతిగా ఉంది అంతా. మళ్ళీ ఏంది వంక తెంకర అడుగులు ఎత్తాయింది, మళ్ళీ కత్తిటు నీ చేతికి అప్పచెప్పానయ్యా అన్నప్పుడు ఇక అంతే. నా కాడి కింద నడవయ్యా, మళ్ళీ అదో పెత్తనం ఇదో పెత్తనం ఏంటి? నా రథమునకు పూంచిన గుర్రము వలె నీవు నా ఆత్మ నడిపింపు కింద ప్రయాణం చేయి. అది నీకు సర్వదా క్షేమం, సర్వదా మేలో, ఆశీర్వాదకరం. భిన్నమైన అడుగులు వేయొద్దు, సరి చూసుకోమంటాడు.
అందుకే అక్కడే గాయపడతాడు. దేవుని పెత్తన కింద బతికేవాడు ఎక్కడన్నా నొచ్చుకుంటాడంటే ఎక్కడ నొచ్చుకుంటాడు తెలుసా? అప్పుడప్పుడు ట్రాక్ దాటిపోతుంటాడు చూడు, దాన్ని బట్టి కృంగిపోతాడు. దేవా క్షమించమని మళ్ళా దారిలోనికి వచ్చి చిన్నగా నడిపించబడతా ఉంటాడు. నొచ్చుకుంటే, బాధపడితే, దుఃఖపడితే దేని గురించి అంటే ఈ ఒక్క పాయింట్ గురించి, ఇక దేని గురించి కూడా వానికి కలతుండదు. ఇవన్నీ నేను అనుభవించి చెబుతున్నా. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా నుండును అని ఉంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఉంది. ఓకే, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు కానీ ఉండవలసిన క్రమాన్ని అనుసరించి జాగ్రత్తగా ఉన్నట్లయితే సింహం లాంటి ధైర్యం ఉంటుంది నీకు. ఇది 4వది. దేవుని చిత్తం చేసేవాడు పిరికితనంలో, భయం గుప్పెట్లో బతకడు. సింహం లాంటి ధైర్యం కలిగి ఉంటాడు. ఇంకా చెప్పాలంటే సింహానికి కూడా భయమే. మనకి దేవుని చిత్తం కానీ మనం చేసేవారం అయితే, దేవుని పెత్తనం కింద మనల్ని మనం అప్పచెప్పుకొని నడిచేవారం అయితే సింహానికి కూడా మించిన ధైర్యవంతులమై ఉంటాం. భయానికి తావుండదు. అబద్ధం ఆడకుండా చెప్పండి, అర్థమవుతుందని నేను చెప్పింది. అర్థమైతే చేయొద్దు. నిజంగా అర్థమవుతుందిగా. మధ్యదాంత దూరంలో చెప్పుకుంటా పోతాను. కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కొంతమంది మంచిది బ్యాచ్ ఉన్నారన్నమాట. అంటే వాళ్ళకి ఏం చెబుతున్నాడో అనే ఆలోచన ఉండదు, కాసేపు కూర్చుంటే మంచిది. ఈ మంచిది అనే బ్యాచ్ ఒకటి ఉంది. వాళ్ళు చెప్పేది ఎన్నరూ పాడలేదు, కూర్చుంటారు. నువ్వు ఎంతసేపు అన్నా చెప్పు, నువ్వు చెప్పేది నేనే వినను, కూర్చుంటే మంచిదని కూర్చున్నా. నీకు దండం పెడతా అట్టంటోళ్ళు ఎవరు ఉన్నారా? లేరు కదా. అది రైట్ కాదు. అదే ఇందాక చెబుతుంది నేను, ప్రభా అని పిలిస్తే ప్రయోజనం లేదు. ఆయన మాట చొప్పున చేయాలి. కొంతమంది నా దగ్గరికి వస్తారు, వాళ్ళ సమస్య చెబుతారా? చెప్పింది చెప్పి సాగొడుతుంటారు. నేనేదో సలహా చెబితే సరే అని లోబడరు. అంటే అన్నయ్య నువ్వు చెప్పావులే కానీ మామూలుగా అదన్నయ్య ఇదన్నయ్య మళ్ళీ దానికి అడ్డం చెబుతారు. ఆ సంగతి నాకు తెలుసు, అది అలా జరగదు, ఇలా జరిగిద్ది, నేను చెప్పినట్టు చేయ అంటాను నేను. అంటే అన్నయ్య మామూలుగా ఇది అని మళ్ళీ దానికి వస్తుంది, మళ్ళీ కాసేపు మ్యాటర్ చేసుకొస్తారు. నేనేం చేస్తాను తెలుసా? మౌనంగా కూర్చుంటే, ఇంక చెప్పను, మౌనంగా కూర్చుంటా. సరే మీరు సావండి అని. మరి ఏం చేయాలి నేను? నీకేమో చెప్పిందే చెబుతుంటివి, నాకేమో సమస్య అర్థమైంది, పరిష్కారం కూడా చెప్పా, ఇట్లా కాదు ఇట్లా చేసుకొని. ఆ పరిష్కారం నీకు అర్థమై సావాలని మళ్ళీ నా మైండ్ తింటున్నావు. మరి ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇక నోరు మూసుకొని కూర్చుంటా. ఏం చేయాలా? నెత్తి మీద బరువు ఉందన్నా అన్నావు, దించుకునే దారి చెప్పినప్పుడు దించుకోవాలా. అంతేగాని దానికి నువ్వు 24 వంకలు చెబితే మరి నేనేం చేయాలా? కొంతమంది అంతే, వాళ్ళకి సులువుగా బయటపడే దారి జీవితం, ఆయన నడవరు, ఆశోదోళ్ళు. ఏం చేద్దాం మరి? దేవుడు కూడా అంతే. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నేర్పుతాడు, బాయ్ ఇట్లయితే బాగుపడవు, ఇట్లా చేసుకోరా, నువ్వు బాగుపడతావు, బయటపడతావు, ప్రయోజకుడు అవుతావు, ప్రయోజకురాలు అవుతావు అని దేవుడు చెప్తాడు. వాక్యంలో చెప్తాడు, వాక్యం చదివితే చెబుతాడు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి కనిపెడితే మాట్లాడతాడు. దేవుడు పాపం మా మహారాజు ఆయన చెబుతాడు. అయితే ఆయన మాటలను అందిపుచ్చుకొని నడవటం నేర్చుకోవాలి. ఇప్పుడు నేనున్నానండి, నేను అన్ని రకాలు చూసా. తాగుడు తెలుసు నాకు, సిగరెట్టు, అన్ని చెడుతనం అంతా తెలుసు. నేను విచిత్రం అదే మరి, ఎందుకో నాకు అర్థం కాలేదు. మరి 15 ఏళ్ల ప్రాయానికే చెడుతనం అలవాటైంది. 15 ఏళ్ల ప్రాయానికి 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి 5 సంవత్సరాలలో రకరకాల అనుభవాలన్నీ చూశాను. అంటే లోకం ఎలా ఉంటుంది, లోకంలోని వికృతత్వాలు ఎలా ఉంటాయి, వ్యసనాలు ఎలా ఉంటాయి, వాటి బానిసత్వం అనేది ఎలా ఉంటుంది అనేది కొంచెం అవగాహన కల్పించాడు నాకు తండ్రి. అంటే ఆయనే నేర్పాడని కాదులే కానీ, త్రోవ తప్పి నేను తిరుగుతున్నప్పుడు అలా మౌనంగా ఉన్నాడనమాట. ఆయన మౌనంగా ఉన్న టైంలో ఇవన్నీ అనుభవాలు చూశా. ఇక పట్టుకున్నాడు. 20-21 కల్లా ఇంక రారా అబ్బాయి పెళ్ళి కూడా కదా అని పట్టుకున్నాడు. స్తోత్రం. నాకు ఊహ తెలిసింది మొదలుకొని దేవుడు నా జీవితంలోనికి ప్రవేశించి ఇక ఆయన తన చిత్తాన్ని బయలుపరిచిన దాకా 5 ఏళ్లకు ఊహ తెలిసింది కదా, కనీసం 4 ఏళ్ళకి. నాకు 3 సంవత్సరాల ప్రాయం నుంచి కూడా ఉన్న అనుభవాలు గుర్తున్నాయి వింతగా. కనీసం 4 ఏళ్ల ప్రాయంలో కొన్ని జరిగిన సంఘటనలు గుర్తున్నాయి. ఏదో విచిత్ర జీవితం నాది. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను కదా, 20-21 సంవత్సరం ప్రాయం వచ్చేసరికి లోకంలో ఉన్నటువంటి దరిద్రగొట్టు విషయాలు చాలా వరకు నేను ఎరుగున్నాను. అయితే వాటిలో ఉన్న ఆనందం ఏ పాటితో, అందులో ఉన్న సంతోషం ఏ పాటితో కూడా అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఇలానే నా లైఫ్ని నడిపించాలా, లేకపోతే నేను ఏదైనా మార్పు చెందాలా, నాకేం తెలియదు. యేసు ప్రభుని కనుగొన్న తర్వాత, ప్రభు నన్ను దర్శించిన తర్వాత జీవితం దాని యొక్క విలువలు అర్థమైనాయి. అప్పుడు నేను మొదట చేసుకున్న తీర్మానం ఏంటంటే, నాకు తెలియక ఇప్పటిదాకా ఎట్టబడితే అట్లా నడిచా. నా మనసుకు తోచినట్టు, నా తోటి స్నేహితులు వాళ్ళ వీళ్ళని చూసి వాళ్ళ ఆలోచనల ప్రకారం, లేదా నా బుర్రకు తోచినట్టు నేను నడిచా. కానీ ఇక నుంచి అలా కాదు. ఇక నుంచి
నేను యేసు ప్రభు బిడ్డనయ్యాను గనుక ఆయన ఎలా చెబుతున్నాడో అలాగే నడవాలి. ఆయన వద్దన్న వాటి జోలికి పోకూడదు, ఆయన చేయమన్న వాటిని మానకూడదు అని ఇక బైబిల్ గ్రంథం ముందు పెట్టుకొని వెతుక్కొని ఈ విషయంలో ఏమన్నాడు, ఈ విషయంలో ఎలా ఉండమన్నాడు, ఈ విషయంలో ఎలా ఉండమన్నాడు, ఈ సంగతికి ఎలా ఉండమన్నాడు అని ఇక వెతుక్కుంటానే ఉన్నా. ఇంకదే పరిశీలన, అదే నా కొలబద్ద, అదే నా దిక్సూచి. దేవుని కృప ఎంత ధన్యత లభించిందో చూడు. అంటే యేసయ్య చెప్పాడు, రే ఇప్పటిదాకా నువ్వు నడిచావు కదా నీ ఇష్టం వచ్చినట్టు, చివరికి ఎటు పోబోయావురా నువ్వు? సావబోయాను ప్రభువా కదా. అంటే ఆఖరికి నీ సమాజానికి కాదు, నీ ఇంటి వారికి కాదు, ఆఖరికి నీకే ప్రయోజనకరంగా నువ్వు లేవు. చివరికి ఏమనిపించిందంటే నీకు, నేను ఒక వేస్ట్ గాడిని, నాలాంటోడు బతకటం వేస్ట్, సస్తే పోయిద్ది అనే కదా అనుకున్నావు. ఓకే ఇప్పుడు నేను చెప్పినట్టు నేను నీకు ఆలోచన చెబుతా, చెప్పినట్టు నడు, నీ లైఫ్ ఎలా మారిద్దో చూడరా. ఓకే ప్రభువా అలాగే. నా గ్రంథాన్ని పరిశీలించి చదువు. ఓకే తండ్రి, గ్రంథాన్ని చదువుకొని అందులో ఉన్న దాని చొప్పున బ్రతకడానికి ప్రయాసపడ్డా. ఇప్పటికీ ప్రయాసపడుతున్నా. అప్పుడు లైఫ్ ఏమో కనీసం నేను కూడా ప్రయోజనకరం కాదు, నా ఫ్యామిలీకి ప్రయోజనకరం కాదు, సమాజానికి అసలే కాదు, నాకు నేనే వేస్ట్ అనుకొని సావాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఎలా మారిపోయింది జీవితం అంటే, దేవుడు ఆయన చేతుల్లోకి తీసుకొని నేను చెప్పినట్టల్లా ఇను బెట, నువ్వేం ఇబ్బంది పడొద్దురా, మొత్తం నేను చూసుకుంటా. ఓకే, నువ్వు వేస్ట్ ఫెలో కదా, నీ ఫీలింగ్ నీకు అదే కదా. ఓకే, నీ ఫ్యామిలీ ఫీలింగ్ కూడా అదే కదా, నీ విషయంలో వీడు వేస్ట్ గాడని. ఓకే రైట్, అవి గుర్తుపెట్టుకో. నేను చెప్పినట్టు నువ్వు నడు, నువ్వు వేస్ట్ గాడి ఎలా అవుతావో నేను చూస్తా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పనికి రానోడి, పనికి మానోడి ఎట్లా అవుతావో నేను చూస్తా. రే పిచ్చోడా, నువ్వు చావటం కాదు, నేను చెప్పిన మాట ఇంటే నువ్వు అనేక మంది చచ్చేవాళ్ళని నీ ద్వారా బతికిస్తా. మా పిచ్చిదానా, నువ్వు చావటం కాదు పిచ్చిదానా, నేను చెప్పిన మాట విని నీ జీవితాన్ని నా చేతికి అప్పగించుకొని నా చిత్త ప్రకారం నువ్వు నడవగోరితే పిచ్చిదానా, అనేక మంది చచ్చేవాళ్ళని బ్రతికించేటట్టు చేస్తాను నిన్ను. ప్రాణం తీసుకోవాలనుకునే పిచ్చోడా, నేనున్నాను రా బాబు, నేనున్నా. ఈ చేతులతో నిర్మించుకున్నాను నిన్ను, ఈ చేతులతో నిర్మించుకున్నాను రా, నేను నీకు రూపం ఇచ్చినోండి, నేను నీకు ప్రాణం ఊదినోండి. నేను చావాలని ఆలోచించదు, నా మాట విను, నాకు లోబడు. నువ్వు చావటం కాదు, అనేక మంది చచ్చేవాళ్ళని నీ ద్వారా బతికిస్తాను నేను. అలా చేస్తా, నా మాట నమ్ము. నేను నమ్మా, నేను విశ్వసించా, నేను ఒప్పుకున్నా, నేను ఆమోదించా. దేవుని కాళ్ళే పట్టుకున్నా, యేసయ్య పాదాలే పట్టుకున్నా. నన్ను అలా చేయగలవా ప్రభు? నన్ను అలా చెక్కగలవా? నేను కూడా పనికొస్తానా? నా జీవితం కూడా ఇతరులకు దీవెనకరంగా ఉంటుందా? అలా చేస్తావా నన్ను? నా మాట విను నువ్వు. సరేదండి, నువ్వేం చెబితే అది అంతే. చూస్తానే కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయేసరికి జీవితం ఇలా మారిపోయింది. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము, తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. ఆ మలుపు తిప్పగలవాడు నా యేసు, ఆ మలుపు తిప్పగలవాడు నా ప్రభు. మీరేమంటారు? కొంతమంది నన్ను కలిసి, అన్నా చచ్చిపోవాలనుకున్నానన్నా, ఆ వాక్యం వచ్చిందన్నా, ఇది షార్ట్ మెసేజ్ వచ్చిందన్నా, కరెక్ట్గా అదే టైంలో వచ్చిందన్నా. ఆ మాటలు నాకు విన్న తర్వాత ఇంకా చావకూడదు, పోరాడాలనిపించిందన్నా. నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినాయన్నా. నిజంగా నీ నుండి దేవుడు ఆ మాటలు పలికించకపోతే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడిని అని కొంతమంది నా దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటే ఆ పక్కగా తిరిగి ఏడుచుకుంటూ ఉంటాను. మరి ఏం చేయాలి నేను? ఆయన మాట వినకముందు నేనే పోవాలనుకున్నా. ఆయన మాట విని ఆయన చెప్పినట్టుగా నడిస్తే ఎంతమంది, ఒకరిద్దరు కాదు నాకు చెప్పిన వాళ్ళు, ఇక చెప్పనోళ్ళు, నాయన ఫోన్ల ద్వారా తెలియజేసేవాళ్ళు
అది ఇంత సంఖ్య అని నేను చెప్పను. నా దేవుని కృప, నా దేవుని కృప. అంటే పనికిరాని ఒక వ్యర్థమైన రాయిని ఒక వజ్రంలాగా మలిచినట్టు దేవుని మాటలు మనల్ని మలుస్తాయి సోదరా. ఐదవది ఇది దేవుని మాటలలో, దేవుని చిత్తములో, దేవుని ఇష్టములో మనం ప్రయాణం చేస్తే నిష్ప్రయోజనమైన మన బ్రతుకులు మనకును మన ఇంటి వారికినే గాక మన సమాజ ప్రజలకు అనేకులకు ఆశీర్వాదకరం అవుతాయి. ఎవరి లైఫో ఎందుకు, శాలేం రాజు అనేవాళ్ళ లైఫే చూడు. నా సాక్ష్యం ఎంతమంది ఉన్నారండి? థ్యాంక్ యూ, వందనాలు. ఒకవేళ వినకపోతే వినండి. శాలేం రాజు సాక్ష్యం అని కొట్టండి, వచ్చింది టీవీ ఏమంటుందండి, సెల్ ఫోన్లో వచ్చింది. చూడండి ఏ పరిస్థితికి వెళ్ళిపోయామో. నేను ఇప్పుడు చెప్పింది నిజం. ఎందుకురా నాయన నేను బతకడం అనుకున్నాను. నేను ఈరోజు ఎంతోమంది ప్రాణాలు తీసుకుందామని సిద్ధపడిన వాళ్ళు బతికి బట్టగట్టి తిరుగుతున్నారు. ఈ ఈ ఈ ఈ అర్భకుడిని వాడుకొని ఆయన చేసిన కార్యం. నేను గొప్పని కాదు, ఆయన మాట విన్నందుకు నాకు ఈ అదృష్టం లభించింది, ఈ ధన్యత లభించింది. ఆయన మాటలో ప్రయాణం చేసినందుకు. అది కూడా పాటలో పెట్టు. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు, నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. మీరు పాడండి. చెదరిన మా గుండెలను ఆదరించే నీ పదము, మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. నీకు కూడా ఇలాంటి బతుకు కావాలనుకుంటే రాజీ లేదు, సచ్చినట్టు దేవుడు మాట వినాల్సింది. అమ్మాయి అంతేనమ్మాయి, అబ్బాయి అంతే. జీవితాన్ని అప్పచెప్పటం ఆయనకి. ఆయన అనుభవాల్లో గుండా తీసుకెళ్తాడు. ఏ అనుభవంలో నుంచి అయినా తీసుకెళ్ళదు. అది చేదైన అనుభవం కానీ మధురమైన అనుభవం కానీ ఆయన తీసుకెళ్తాడు. నువ్వు వెళ్ళు అంతే. ముందు ఆయన ఉంటాడు, వెనక నువ్వు నడు అంతే. కొన్నాళ్ళు ప్రయాణం చేయి. ప్రయాణం జరిగే కొద్దీ నీ జీవితం మారిపోవటం, ఇతరులకు కూడా నువ్వు దీవెనకరంగా మారటం, నీలో విప్లవాత్మకమైన మార్పులు కలగటం నువ్వు గుర్తిస్తావు. ఓకే, మొదటిది ఏంటి చెప్పాను? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు, దేవుని చిత్తం నెరవేర్చేవాడు. రెండోది ఏం చెప్పాను? దేవుని విశ్రాంతిలో, ప్రశాంతతలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే, నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవునికి మహిమ కలుగును గాక. గాఢాంధకారపు లోయలలో సంచరించిన టెన్షన్ ఉండదు. ఇంత పెద్దగా ఇబ్బంది వచ్చిందే, ఇట్లాంటి ఘట్టం వచ్చిందే, ఎట్ట బయటపడతావో అని జనం నిన్ను చూసి ఎడుతుంటారు. నువ్వేమో పైకి చూసి నవ్వుతుంటావు. ఎందుకు? టెన్షన్ పడవాకండి, ఆయన ఉన్నాడుగా. ఆయన లేడు, ఆయన తెలీదు, ఆయన తెలియకుండా వచ్చిందా? నేను ఆయన మాటలో నడుస్తున్నా, నేను ఆయన బాటలో నడుస్తున్నా. నేను నా ఇష్టాన్ని ఎప్పుడో సిలివేశా, ఆయన ఇష్టాలు ఎత్తుకొని ఆ ఇష్టాలు నెరవేరుస్తున్నా. ఏ ఘట్టం అయితే ఏం జరిగింది? ఇన్ని ఘట్టాలు దాటించిన వాడు ఈ ఘట్టం కూడా చెప్పవే. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని
నిరంతరం నిలిచే ధన్యకరమైన భాగ్యం. ఏంటో తెలుసా, దేవుడు చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడంటే మనం వెళ్ళిపోయినా కూడా మన సాక్ష్యం పరిమళిస్తూనే ఉంటుంది బిడ్డలారా. మనం వెళ్ళిపోయినా సరే మన సాక్ష్యం పరిమళిస్తూనే ఉంటుంది. డేవిడ్ బ్రైనార్డ్ వెళ్ళిపోయాడు కానీ ఆయన సాక్ష్యం ఎప్పటికీ మోగుతానే ఉంది. విలియం కేరీ వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి, ఆయన సాక్ష్యం మోగుతానే ఉంది. డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి, సాక్ష్యం మోగుతానే ఉంది. ముంగమూరు దేవదాస్ గారు వెళ్ళిపోయాడు దేవుని సన్నిధికి, ఆయన సాక్ష్యం మోగుతానే ఉంది. భక్తులందరూ వెళ్ళిపోయారు, వారి సాక్ష్యం ఇనుమడిస్తానే ఉంది, పరిమళిస్తానే ఉంది. దైవ చిత్తాన్ని వంట పట్టించుకొని ఆ చిత్తంలో ప్రయాణించిన వారు వెళ్ళిపోయినా సరే వారి సాక్ష్యం పరిమళిస్తానే ఉంటుంది. అనేకుల్ని రేపుతానే ఉంటుంది, సవాల్ చేస్తానే ఉంటుంది. నాకు ముందు వెళ్ళిపోయినటువంటి భక్తులు ఇప్పటికీ నాకు సవాల్. ఎరా దమ్ముందా నీకు, మాలాగా రాగలవా? జార్జ్ ముల్లర్ అని, డిఎల్ మూడి అని, ఆ భక్తులే కాదు, ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న భక్తులు. ఎక్కువ సంఘాలు కట్టిన దైవజనుడు అనుకో నాకు ఛాలెంజ్ అనమాట. నేను కట్టిన కట్టగలవా? నేను పరిగెత్తినంత పరిగెత్తగలవా? నేను మహింపరచినంత మహింపరచగలవా నా ప్రభునే? ఊరూరా తిరిగి ఊరేగించారా ఆయన నామాన్ని పిచ్చోడా? దమ్ముందా నీకు? రా. ఊరూరా ఆత్మలను సంపాదించా, ఊరేగించా, యేసు నామాన్ని మహింపరచా, అన్య జనుల్లో ఆయనను కీర్తించా. ఉందా నీకు సత్తాదా? పరిగెత్తు, సవాల్. వెళ్ళిపోయి సవాల్ విసురుతున్నారు, మృతి నొందియో మాట్లాడుతున్నారు. భక్తురాండ్రు, స్త్రీలు, పురుషులు బా ఏమంటారు? నిరంతరం నిలుస్తారు. ఎన్నోదే 4వది సింహము వలె, సింహమునకు మించిన ధైర్యాన్ని కలిగి ఉంటారు. సింహం కూడా అదురుపోయింది, వెనకాలకు పోయి అటాక్ చేసేవానికి సింహం కూడా అదురుపోయింది. నెట్లో ఆ వీడియోలు కూడా ఉన్నాయి. సింహం వెనకాలకు పోయి ఒకటి పట్టుకుంటాడు, దాన్ని పెంచినోడు అదురుపోయింది అది. అంతేకాదు కొన్ని జంతువులు ఏకమే సింహాన్ని అటాక్ చేసినప్పుడు సింహం అదురుపోయిపోయింది. అడవి దున్నలు కొన్ని దాని మీద ఎగబడ్డప్పుడు వెళ్ళిపోయింది అదురుపోయి. అందుకే నేను చెబుతున్నాను, సింహమునకు మించిన ధైర్యాన్ని దేవుడు తన చిత్తం చేసేవాడికి ఇస్తాడు, చిత్తం చేసే స్త్రీకి ఇస్తాడు. ఎన్నైనా 4. 5వది అది కాదు, జీవితం మలుపు తిరిగితే దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడు తనకే కాదు అనేకులకు ప్రయోజనకారిగా మారిపోతాడు. దేవుడు అలా చేస్తాడు. ఇంకా చాలా ఉన్నాయండి. దైవ చిత్తం చేసేవాడికి దేవుని దగ్గర బహుమానం ఉంది. మరి బహుమానం ఎవరికి? ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళకి, ఆయన చిత్తం చేసిన వాళ్ళకి బహుమానం. మరి సింహాసనం ఎవరికి? ఆయన చిత్తం నెరవేర్చిన వాళ్ళకి సింహాసనం. రాజదండం ఎవరికి? ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళకి. ఇలా చెప్పుకుంటా పోతే ఇన్నున్నాయి దేవుడి చిత్తంలో ప్రయాణం చేసేవాడికి దేవుడు సిద్ధపరిచి దాచిపెట్టినవి. అవి భూమి మీద ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో వాగ్దానం చేసిన అన్ని కూడా దైవ చిత్తం నెరవేర్చేవాడికే. చాలా ఉన్నాయి, నేను చెప్పే తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ పొందుతారు. కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే ప్రాముఖ్యం ప్రభువా అని పైపైన పిలవడం కాదు. ప్రభు చిత్తము చొప్పున లేదా పరలోకమందున తండ్రి చిత్తం చొప్పున చేయటం, బ్రతకటం, దానికోసం పోరాడటం, దానికోసం ప్రయాసపడటం. ఓకే రైట్. ఇప్పటిదాకా నేను చెప్పింది ప్రభు చిత్తం చేసేవారికి కలిగేటువంటి లాభాల గురించి. ఇప్పుడు రెండో ప్రశ్న నెంబర్ 1, ప్రభు చిత్తం చేసేవాడికి అనుకునే ప్రయోజనాలు ఏమిటి అనేది. రెండవది, ప్రభు చిత్తం ఎలా తెలిసిద్ది? ప్రభు చిత్తం ఎలా తెలిసిద్ది అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా వరకు తన చిత్తాన్ని మనకు పొందుపరిచాడు. వాటిల్లో ఒకటే ఉంది, చాలా ఉన్నాయి. తెలుసుకుంటానంటే ఇంట్రెస్ట్ ఉందంటే చూపిస్తా, టపి చూపిస్తా. అందరూ రక్షించబడాలనేది ఆయన చిత్తమట. అందుకే అందరికీ సువార్త అందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకడైన నువ్వు నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు, అంతటా అందరూ రక్షింపబడాలనేది ఆయన చిత్తము అని ప్రభు తెలియజేశాడు మత్తయి సువార్తలో. ఏడుందో మీరే దేవుడు ఆడుకోండి. అది కూడా తెలియదేంది. ఇకపోతే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్పాడండి? రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుతున్నాడు. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియు నై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు, కోరుచున్నాడు, చిత్తము కలిగి ఉన్నాడు. మత్తయి సువార్తలో ఏముందంటే, ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము
కాదని ఉంది. ఇక్కడ ఇంకా స్పష్టంగా చూడండి. మనుషులందరూ తిమోతి పత్రిక 2:3 చదువుకో, తొందరగా చదువుకో. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. మత్తయి సువార్త 18:14 చదువు. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైన మత్తయి సువార్త 18:14 చదువుతున్నాడు. 18:14 మత్తయి. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. అది తండ్రి చిత్తం ఏంటంటే అక్కడ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? తిమోతి పత్రికలో అందరూ రక్షణ పొందాలనట. అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలనేది దేవుడి చిత్తమట. అక్కడ రాసుకో. నెంబర్ 1 ఏంటి దేవుడి చిత్తం? చిత్తం ఏదో తెలిస్తే చేసేద్దు అన్నయ్య. ఇప్పుడు చెప్పా, రాసుకొని చేసుకో. మరి దేవుడి చిత్తం ఏదో చెప్పమను, టపీ చేసేస్తా. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పుడు ఆ చిత్తం ఎందుకు చేయకుండా ఉండాలి? చేస్తా. చెప్పు, ఏంది ఆయన చిత్తం? ఏం చెప్పండి. ఆయన చిత్తం ఒకడైనా నశించుట ఆయనకి ఇష్టం లేదట. అందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడట, చిత్తమై ఉన్నదట. అందరు రక్షణ పొందాలా? ఓ, మనల్ని ఏడైతే అట్టయితే అందరు రక్షణ పొందాలంటే ఆయన చూసుకోవటం ఏదో మనల్ని అయ్యే పని కాదు. ఇదేమి ఇప్పుడే చిత్తం ఏదో చెప్పమని చేసేస్తానన్నావుగా, చెయ్యాలి. అప్పుడు నేనేం చేస్తానంటే, ఒకడైనా నువ్వు నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదని అన్నాడే అంటే ఎదుటి వాళ్ళు రక్షింపబడాలని తండ్రి చిత్తమై ఉంది. వాళ్ళు రక్షింపబడాలి, సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? నేనేం చేయాలంటే నా ఉద్యోగం ఏదో నేను చేసుకుంటా, నా పని ఏదో నేను చేసుకుంటా, ముప్పోట్ల తిని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ప్రార్థన చేసుకొని నిద్రపోవాలి. అంతే కదా? మరి అందరూ రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? నాతో పాటు ఈ సత్యం తెలుసుకున్న ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో. ఇప్పుడు మనుషులందరూ రక్షణ పొందాలంటే అందరినీ నేను చుట్టి రాకపోయినా నాకు అందుబాటులో ఉన్న వాళ్ళనైనా ప్రభావితం చేస్తూ ఉంటే, అలాగే ప్రతి క్రైస్తవుడు ఎవరికి అందుబాటులో ఉన్న వాళ్ళని వాళ్ళు ప్రభావితం చేసి క్రీస్తు కొరకు రక్షణలో నడిపిస్తూ ఉంటే ఒకనాటికి ప్రపంచం మొత్తానికి తెలిసిపోద్ది. 10,000 మైళ్ళ దూరమైన ఒక్క అడుగుతోనే ప్రారంభం కదా. కాబట్టి ఒక్కొక్క ఆత్మకు చెబుదాం, అబ్బా ఇది దేవుని చిత్తం కదా. రక్షణ పొందిన నేను నా మట్టుకు నేనే ఉంటే ఎట్లా? తెలియని వాళ్ళు కూడా చెప్పాలి కదా, ఇది న్యాయం కదా, ఇది తండ్రి చిత్తం కదా. ఇక అప్పటి నుంచి ఏం చేశాను? పక్కన వాళ్ళకి సువార్త చెప్పడం. అదమ్మా ఇప్పుడు అడిగారు మీరు, తండ్రి చిత్తం కావాలి, తండ్రి చిత్తం ఏదో తెలుసుకోవాలని ఎంతమందికి ఉంది? తెలుసుకొని ఏం చేస్తారు? ఇది అంటే తెలుసుకొని నోట్స్లో రాసి పెట్టుకుంటాం అంతే. ఇక అంతమించి ఏం చెయ్యం. తెలుసుకొని రాసి పెట్టుకుంటా. తెలుసుకోవాలని ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. నాకు తెలుసుకోవాలని ఉంది, తండ్రి చిత్తం తెలుసుకోవాలని ఉంది. రైట్. కొంతమంది చేతులు ఎత్తట్లా. అలా వద్దా నాయన, నీకు దేవుడు చిత్తమే వద్దా? ఏ వాగులో ఉన్న బండి మనకెందుకు దేవుడు లేదు, వాళ్ళు లేదంటారా? తండ్రి చిత్తం తెలుసుకోకపోతే ఆయన చిత్త ప్రకారం ఎలా నడుస్తావు? లైవ్లో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. తండ్రి చిత్తం తెలుసుకోవాలి ఎంతమందికి ఉందో? చుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదంట. కాదంటే మనమేం చేస్తాం? ఏంది కాదంటే మనమేం చేస్తాం? ఏం చేసేది ఏంది? సువార్త ప్రకటించు. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని. నిజంగా అండి, అందరికీ చిత్తశుద్ధి ఉండి ఇంతమంది ఉన్నారు కదా, అందరూ నిజంగా ఆత్మల భారం కలిగి యథార్థ దృష్టితో ఒకరైనా నశించడం నా తండ్రి చిత్తం కాదు, నేను అందరూ రక్షింపబడినట్లు ఇతరులకు ప్రకటించాలనే బాధ్యత నిరిగి కనీసం ఒక్కొక్కరు సంవత్సరానికి 10 మంది కన్నా ప్రకటిస్తే, సంవత్సరానికి 10 మందికైనా ప్రకటిస్తే ఆ 10 మందిలో ఒకడు రక్షింపబడితే, ఏమండి 10 మందికి ప్రకటిస్తే 10 మందిలో ఒక్కతెనో లేదా ఒక్కడో రక్షింపబడితే, ఇప్పుడు ఉదాహరణకి మన సంఘం ఒక 40,000 సంఘం అనుకుందామండి. ఓవరాల్గా 40,000 మంది సంఘం అనుకుందాం. 40,000 మంది చిత్తశుద్ధి కలిగి, నాకున్న భారం మీరు కూడా కలిగి ఉండి కనీసం 10 మందికి సంవత్సరం మొత్తంలో ఒక 10 మందికి నేను యేసును పరిచయం చేయాలి అని తీర్మానం చేసుకొని 10 మందికి ప్రకటిస్తే, 10 మందిలో ఒక్కడు రక్షింపబడితే నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది ఉంటారండి? 40,000 మంది ఒక్కొక్కరు 10 మందికి సంవత్సరం మొత్తం ప్రకటిస్తే, సంవత్సరం మొత్తంలో ఒక్కడు రక్షింపబడితే నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది ఉంటారు? 40 + 40. ఓకేనా?
వాళ్ళందరూ కలిసి సంవత్సరానికి ఒక్కడిని క్రీస్తు కొరకు సంపాదిస్తే, క్రీస్తు కొరకు ప్రభావితం చేస్తే నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది ఉంటారు? 80. వాళ్ళందరూ కలిసి చిత్తశుద్ధి కలిగి సంవత్సరం మొత్తం కష్టపడి ఒక్క ఆత్మనేనండి, 100 లేదు, 10 లేదు, 1000 లేదు, ఒక్కడిని, ఒక్కత్యను రక్షిస్తే 3వ సంవత్సరానికి ఎంతమంది ఉంటారండి? 3,20,000 మంది. ఈ రకంగా లెక్కేయండి. ఎన్నో సంవత్సరాలు, ఓన్లీ 10 yearsకి లెక్కేయండి. 3వ సంవత్సరానికి 3,20,000. వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కళ్ళు చిత్తశుద్ధి కలిగి ఒక్క ఆత్మనే రక్షిస్తే 320, 320. 4వ సంవత్సరానికి 320 అండి, 640. ఏమయ్యా? ఎన్నో ఏటికి? 4వ ఏటికి 640. ఈ 640 ఒక్కొక్కడు చిత్తశుద్ధి కలిగి ఒక్కొక్కడు ఒక్కొక్క ఆత్మను రక్షిస్తే 5వ ఏటికి అది 12,80,000 మంది. ఎన్నో ఏళ్ళకి? 5 ఏళ్లకి. కానీ ఎంతమందికి తండ్రి చిత్తం తెలుసు? అసలు దేవుడు దీన్ని కోరుకుంటున్నాడని, దేవుడు ఇలా ఒక ఆత్మను రక్షిస్తే సంతోషపడతాడని, ఇది ఆయన చిత్తం అని, ఇందుకోసం ప్రతి క్రైస్తవుడు భారం కలిగి పనిచేయాలని, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధి కలిగి ఇతరుల ఆత్మ రక్షణ కోసం ప్రార్థించాలని, ప్రేమను పంచాలని, ప్రయాసపడాలని, సువార్త ప్రకటించాలని ఎంతమందికి తెలుసు? ఎంతమంది నిజంగా ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు? కొద్ది గొప్ప తెలిస్తే తెలిసి ఉండొచ్చు. ఆ తెలిసిన వాళ్ళు కూడా ప్రయాస పడుతుండొచ్చు. ఏం ప్రయాసం ఏమో లేని సైతాన్ గాడి చేతిలో మోసపోయి వదిలేసి ఉండొచ్చు. చిత్తం చేసేవాడికి ఇన్ని లాభాలు ఉన్నాయి అనగానే నోరూరింది. అబ్బా, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా దేవుని చిత్తం చేసేవాడికి, అట్టయితే నేను చేస్తాను అన్న. ఓకే, రైట్. ఇప్పుడు నీ ముఖానికి ఒక్కటి చెప్పా, ఇక చాలా ఉన్నాయి. ఈ ఒక్కటి నెరవేర్చావా? కనీసం ఏమండి, ఒక కొత్త ఆత్మ నీ ముందు కనపడ్డప్పుడు ఒక బాధ్యత ఉండాలి కదా. ఈ ఆత్మకి ఎట్లనన్నా యేసయ్యను పరిచయం చేసి రక్షించాలన్న బాధ్యత ఉండాలి కదా. మరి ఎంతమందికి ఉందండి? దొరికిన వాళ్ళకల్లా చెబుతుండే, ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయాయి, ఇప్పుడు ఎవరికి చెప్పబుద్ధి కాకపోతుండే. ఎందుకు అలా అవుతుండే? ఏమో, ఎవరికి తెలిసిండే? దేవునికి స్తోత్రం. నిజమే కదా. కొంతమందికి ఒకప్పుడు బల్లే తీవ్రత. ఏమైపోయింది? ఆత్మను చల్లార్చుకున్నారు, ఆత్మను ఆర్పేసుకున్నారు. భగ మండే సువార్త జ్వాలని సైతాను ఆర్పేశాడు. రకరకాల పరిస్థితులు కల్పించి, శోధనలు కల్పించి చల్లార్చాడు. వాడు చల్లారిస్తే ఊరుకుంటామండి? మళ్ళా మండొద్దు, దేవుని పాదాల దగ్గరికి చేరొద్దు. యేసయ్య, మొదట నేను ఎలాగున్నానో అలాగున నేను మళ్ళీ ఉండినట్లు ఆ మొదటి క్రియల్లోనికి, ఆ మొదటి ప్రేమలోనికి నన్ను రప్పించవయ్యా, నన్ను తిరిగి మండించవయ్యా, నన్ను తిరిగి బ్రతికించవయ్యా, నా పూర్వస్థితి నాకు కలిగించవయ్యా అని ప్రార్థించొద్దు? ప్రార్థించాలి. అది దేవుని చిత్తం. ఆత్మను ఆర్పేసుకోకూడదు. వాడి పని అదే. మనలో రేగినటువంటి సువార్త జ్వాలని నీళ్లు పోసి ఆర్పుతుంటాడు ఆ దరిద్రుడు. రకరకాల పరిస్థితులు కల్పించి కొంతమందికి లోకాశలు పుట్టిస్తాడు. సువార్త లేదు, నీ బొందలేదు, ఊరుకో, చెప్పావుగా, నలుగురు రక్షించావుగా. ఆ పాస్టర్ ఎప్పుడైనా అడిగాడు అనుకో, కనీసం 4 ఆత్మలు రక్షించావని డింగ్ చేయలేపు సరిపోయింది. ఎందుకంటే 4 రక్షించావు, ఇంకేం పద్దాకాలు అదే పని అయ్యింది. అదంతా పాస్టర్ల పని. నీ పనే. నీకు ఎన్ని బాధలు ఉన్నాయి, నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, నువ్వేంది, నీ పిల్లలేంది, నీ ఇల్లేంది, నీ సంసారం ఏంది, నీ మంచి ఏంది, నీ చెడ్డేంది, ఇన్ని పెట్టుకుని నువ్వు ఆత్మలు అంటావు, వాళ్ళకి సువార్త అంటావు, వీళ్ళని రక్షించాలంటావు, ఆ ఇంటికి పోవాలంటావు. ఈ కొంపలమిటి తిరగటం ఏంది నువ్వు అసలు? ఏమిటి ఇళ్ళమిటి తిరిగే కర్మ ఏంది నీకో? వాళ్ళకి వీళ్ళకి చెప్పేది ఏంది? నువ్వు చెప్పావుగా, నలుగురు రక్షించావు, వదిలేయి అని సైతానుగాడు కల్పించినటువంటి మాయా కల్పనలకు బలైపోయి చాలామంది సువార్త చెప్పడం మానేశారు. కొత్తలో, ప్రభువుని తెలుసుకున్న కొత్తలో ఎవరు దొరికినా సరే వాళ్ళకి చెప్పటం. కొంతమంది అయితే ఇద్దరి గురించి చెప్పారు. యేసయ్య గురించి చెప్పారు, శాలేమన్న గురించి చెప్పారు. యేసయ్య గురించి చెప్పారు, శాలేమన్న గురించి చెప్పారు. స్తోత్రం. నిజమే కదా. అబద్ధవాడు కూడా చెప్పండి, నిజమే కదా. యేసయ్య ఎంత గొప్పడు చెప్పారు, నీకెందుకు మా శాలేమన్న మావులు అలా అట్టిట్ అని చెప్పారు. చెప్పారు కదా. నా గురించి అక్కర్లేదు, నా గురించి చెబితే ఎవడు రక్షించబడతాడులే కానీ యేసయ్య గురించి నువ్వు ఎందుకు చెప్పడం మానేశావు? నీ నోరు ఎందుకు మూతపడిపోయింది యేసయ్య గురించి చెప్పకుండా? అది దేవుడి చిత్తమని తెలుసు కదా. కొంతమంది ఉన్నారు, భిక్షగాడిని కూడా బానీరు. బంధువులు, స్నేహితులు కాదు, అడుక్కోవడానికి ఇంటి ముందుకు వచ్చినాడు కూడా బానీరు. నేను కూడా బానినా. ఒక నూతనాత్మ తగిలిందంటే మాత్రం, భిక్షాటనకు వచ్చిన నూతనాత్మైనా సరే, అయ్యా యేసు ప్రభు తెలుసా అని 4 మాటలు మాట్లాడి ఆయన దగ్గరికి చేరినాయన అని చెప్పి నేను ఇస్తా. మనలో కొంతమంది చల్లారిపోలా, రన్నింగ్లోనే ఉన్నారు, ఆత్మల కొరకు భారంతో మండుతానే ఉన్నారు. కొంతమంది చల్లారిపోయారు.
మరి ఇది దేవుడి చిత్తం అని తెలిసి ఇది నువ్వు చేయకపోతే మరి చల్లారిపోయినట్టే కదా, దేవుడి చిత్తం చేయనట్టే కదా. మరి దేవుడి చిత్తం చేయనప్పుడు నువ్వు ఎలా దీవించబడతావు, ఎలా నువ్వు విశ్రాంతిలో ఉంటావు, ఎలా బహుమానం పొందుతావు? అదేమంటే నేను పాట ఎత్తుకోగానే ఎత్తుకుంటారు. నీ మహిమను ధరి నీ మహిమను ఇహలోక బంధాలు మరచి. ఏది పాడండి. బహుమతులు లేదు, పెద్ద పోటు పొడిచినట్టు. ఏం పోటు పొడిచావన్నమ్మా నీకు బహుమతులు? ఎంతమందిని రక్షించావని, ఎన్ని జీవితాలు కట్టావని, ఎంతమందికి వెలుగుగా నిలబడ్డావని, ఏం సాధించావని. మళ్ళీ పాట నీ విచ్చు బహుమతులు అనగానే చాలు ఎగబడి బహుమతులు మళ్ళీ మనకు పోతాయేమో అని. కొంతమంది ఉంటారండి మొండోళ్ళండి, పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు. ఆగరే, ఆత్మల రక్షణ కార్యం ఆపరే, చెబుతూనే ఉంటారండి. యేసయ్య గురించి చెబుతూనే ఉంటారు. తిండి పట్టదు, నిద్ర పట్టదు, ఏది పట్టించుకోరు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఇంట్లో నెరవేరుస్తారు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మాట అనకూడదు కదా. అవన్నీ నెరవేరుస్తారు. ఇక మనసంతా ఒక్కడైనా నశించుట నా తండ్రి చిత్తం కాదు, రక్షించాలి, ఆత్మను రక్షించాలి, యేసయ్య గురించి చెప్పాలి చెప్పాలి చెప్పాలి. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే ఇక అదే ధ్యాసలో ఉంటారండి. ఎందుకమ్మా అంత పిచ్చి నీకు? పద్దాకల ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ ఎందుకయ్యా నీకు? పద్దాకల ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ, ఆత్మలకు చెప్పాలి, ఆత్మలకు ప్రకటించాలి, ఆత్మలు రక్షించాలా? ఎందుకయ్యా? ఎందుకంత పిచ్చి నీకు అంటే నీ సమాధానం ఏంటో తెలుసా? పిచ్చి కాదురా, అది నా దేవుని చిత్తం, అది న్యాయం, అది నా దేవుని చిత్తం, అది న్యాయం. అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. నేను చెప్తానే ఉండాలి, నా నోరు ఆగకూడదు, నా ప్రభువుని గురించి చెప్పాలి, తెలియని వాళ్ళకి నా యేసయ్యని ప్రచురపరచాలి. ఆయన బహుమానం ఇవ్వకపోని నేను చెప్పటం వల్ల ఒక ఆత్మ రక్షించబడింది కదా, నరకం నుంచి కాపాడబడతాడు కదా. యేసయ్య నాకు బహుమానాలు ఇవ్వకపోయినా పర్వాలా, సాటి మనిషిని ప్రేమించి ఒకరిని రక్షించాలి కదా అనే భారం వాళ్ళ గుండెల నిండా ఉంటుందండి. కొంతమందికి చదువు కూడా ఉండదు, అయినా ఏమి తపనో ఆత్మని రక్షించాలని. కొంతమందికి అన్ని ఉండి కూడా భారం ఉండదు. సో ఇప్పుడు మీకు ఒక్కటి చూపించాను నేను, ఇంకా ఉన్నాయి మరి. వాళ్ళకి వీళ్ళకి సువార్తలు చెప్పుకుంటా తిరిగితే నాకేం వచ్చింది, నాకేం ఒరిగిద్ది? నీకేం వచ్చిద్దా, నీకేం ఒరిగిద్దా? అంటే నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పటం వల్ల ఏ ప్రయోజనం లేదా? దేవుడి చిత్తం నెరవేర్చే నీకు ఆయన కృపచూపక మానుతాడా? ఆయన ఆశీర్వదించడా? ఆశీర్వదించడా? నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తాడు. ఏ బాధ్యతల గురించి నువ్వు గందరగోళమై పిచ్చి పెట్టినట్టు అయిపోతున్నావో ఆ బాధ్యతలన్నీ ఆయనే గట్టెక్కిస్తాడు, ఆయనే గట్టెక్కిస్తాడు. నీ మనసును ఎడదిప్పుకోవాలి నువ్వు. అల్పమైన వీటి కోసం కాదు, శాశ్వతమైన దేవుని కార్యాల కోసం నీ మనసును తిప్పుకోవాలి నువ్వు. నా మనసును తిప్పుకోవాలి నేను. క్రీస్తు సువార్త ప్రకటించే మన నోరు మూతపడకూడదు. సూర్యుడైనా ఆగిపోతాడేమో కానీ సువార్త మాత్రం సాగిపోవాల్సిందే, అది దేవుడి చిత్తం. ఇలా నేను చేశా ఆ పని చేశా, నేను ఆ పని చేశా. అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, పెద్ద కుటుంబం, దొర్లించాలి, మొత్తాన్ని లాక్క రావాలి, అన్నీ తెలుసు. ఒక పక్క వర్క్ చేసుకుంటానే, ఒక పక్క ఫ్యామిలీని రొటేట్ చేసుకుంటానే, మరో పక్క ఎవరైనా ఎరగనోళ్ళు పరిచయం అయ్యారంటే సువార్త చెప్పకుండా వదిలిపెట్టేది లేదు. తినే తిండైనా సరే ఆడబెట్టి ముందు సువార్త చెప్పాలి. నా దేవునికి స్తోత్రం. అవన్నీ చూసి ఏవేవి బంధకాలు ఉండి నేను ఫ్రీగా సువార్త ప్రకటించకుండా బంధకాలు ఏవేవి అడ్డుపడ్డాయో మొత్తాన్ని తెంచి అవతల పడేసి పోరా, ఫుల్ టైం నీకు పో, చల్ నడు చేయిపో, ప్రకటించిపోని వదిలేశాడు. ఏ బంధకాలు ఇవేనా? ఈ అప్పుల బంధకాలు నేను శోధిస్తున్నా, తెంచేస్తున్నాను పో. ఈ సమస్యలేనా? విడిపిస్తున్నా పో. నీకున్న కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, తిండి తిప్పులు కూడా పక్కన పెట్టేసి ఇతరులకు నన్ను పరిచయం చేయడంలో నిమగ్నం అయిపోయావు. నా కుమారుడు ఐదుగో నీకు పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాను, వెళ్ళి ప్రకటించు అని. నా బంధకాలు సంవత్సరాలు నన్ను పీడించిన బంధకాలన్నీ తెంచి అవతల పడేసి నా తండ్రి నాకు స్వేచ్ఛనిచ్చి నడిపించాడు. నువ్వు ఆయన చిత్తం చేస్తే నీకు న్యాయం చేయకుండా ఉంటాడా? ఏమా ఆ భారాన్ని కలిగి నువ్వు ఫలించడం మొదలు పెడితే నిన్ను పట్టించుకోకుండా ఉంటాడా? అసలు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొద్ది రోజులు మౌనంగా ఉన్నా, నువ్వు మొండిగా అలాగే దేవుని కార్యాలు నెరవేర్చుకుంటా ముందుకు సాగితే నిన్నుగాక ఎవరినైనా ఆశీర్వదిస్తాడు? నీకు తెలుసా, నీ ఒక్కదాన్నే కాదు, నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తాడు ఆయన.
ఆ మాట ఉంది బైబిల్లో, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును, నా మాటలు నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, పిల్లల పిల్లల నోట నుండి కూడా తొలగిపోవన్నాడు. ఏమి ఆశీర్వాదం, ఏం దీవెనదే. చెప్పండి, ఇంకా ఏం చిత్తం ఏంటి? సువార్త ప్రచురపరచుట దేవుని చిత్తం. రాజుల కొరకు, అధికారుల కొరకు మాత్రమే కాక మనుషులందరి కొరకు ప్రార్థించుట, యాచించుట, విజ్ఞాపన చేయుట, కృతజ్ఞతలు చెల్లించుట దేవుని చిత్తము. ఓకే. రెండవది చూడండి, అది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. అనేక మంది ఆత్మల రక్షణ కోసం మనం గోజాడటం దేవుని చిత్తం, ప్రార్థించడం దేవుని చిత్తం, అంగలార్చడం, మొర్ర పెట్టడం దేవుని చిత్తం, చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి ఆత్మల కొరకు భారముతో మూలుగుట దేవుని చిత్తం. మనం నోరు తెరిచి ప్రకటించడమే కాదు, నోరు తెరిచి ప్రార్థించాలి కూడా. ఏమని ప్రార్థించాలి? నాకు ఆత్మల నిమ్ము, నాకు ఆత్మల నిమ్ము, నా సమాజాన్ని నాకిమ్ము, నా పట్టణాన్ని నాకిమ్ము, నా ప్రదేశాన్ని నాకిమ్ము, నా రాష్ట్రమును దర్శించు, దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని, నలిక నా ప్రజను నశించుచున్న ఆత్మలను. అందులో దేన్ని బట్టి జనం పాడైపోతున్నారో కొన్ని విషయాలు చెప్పాం. మద్యపానమే మనిషి ప్రాణము బలి చేయుచున్నది, ఆలు బిడ్డల ఆర్తనాదము ఆకాశమంటుచున్నది, మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది. ఈరోజు ఎక్కడ పట్టినా డ్రగ్స్ 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 డ్రగ్స్, త్రాగుడు 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 త్రాగుడు. చిన్న చిన్న వయసులో పిల్లలు, చిన్న వయసులో ఉన్న పిల్లలు బలైపోతున్నారు. ఆ వ్యసనానికి అలవాటు పడి దాన్ని మానలేక దాని చేతిలో పీల్చి 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 పిప్పి చేయబడుతున్నారు. చిన్న వయసులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చిన్న వయసులో యాక్సిడెంట్లో పోతున్నారు. యవనస్తులు డ్రగ్స్కు బానిసలైపోతున్నారు, మద్యపానాసక్తులు అయిపోతున్నారు. ఈరోజు విచ్చలవిడైపోయింది. జస్ట్ పొగాకు, సిగరెట్ పొగాకు 15 లక్షల మంది చనిపోతున్నారు ఆంధ్ర తెలంగాణలో. 46% పొగ తాగటం. ఈరోజు ఆ పొగ తాగేదానిలో కూడా భయంకరమైన గంజాయి వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడో కొంతమంది తాగేవాళ్ళు, ఆ తాగేవాళ్ళని విచిత్రంగా చూసేవాళ్ళు. ఈరోజు సిగరెట్లలో ఆ పొగాకు డేంజర్ అనుకుంటే దాన్ని తీసి గంజాయి పెట్టి గంజాయి పొగాకు తాగుతూ ఉన్నారు. త్రాగుడికి లక్షల జీవితాలు బలైపోతున్నాయి, డ్రగ్స్కి లక్షల జీవితాలు బలైపోతున్నాయి. వాళ్ళ కోసం మన అంగలార్పేది. సంవత్సరానికి త్రాగుడు వల్ల 13 లక్షల మంది చనిపోతున్నారండి. ఒక 1 ఇయర్కి కేవలం త్రాగుడు వల్ల 13 లక్షల మంది చనిపోతున్నారు. అదే యవన బిడ్డలు క్రీస్తు కోసం నిలబడితే, అదే యవన బిడ్డలు మారు మనసు పొంది రక్షింపబడి వాళ్ళు దేవుని పరిచారకులై ఆత్మల సంపాదకులైతే ఆ కుటుంబాలు దీవించబడతాయి. అనేక మంది త్రాగుబోతులు మారుతారు కదా, అనేక మంది బ్రతుకులు బాగు చేయబడతాయి కదా, వాళ్ళు బతుకుతారు, అనేక మందిని బతికిస్తారు కదా. ఈరోజు ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని జీవితాలు భగ్గున మండిపోతున్నాయో. మనం ప్రార్థించాలి అంటే ప్రకటించాలి. అది దేవుని చిత్తం, అది తండ్రి చిత్తం. చెప్పండి, నంబర్ 1 ఏంటి తండ్రి చిత్తం? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం కలిగి ఉండాలనేది తండ్రి చిత్తం, నంబర్ 1. నంబర్ 2 అంటే మనం ప్రకటించడం తండ్రి చిత్తం. 2 మనం ప్రార్థించుట. మనుషులందరి కొరకు ప్రార్థించమన్నాడు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించమన్నాడు, విజ్ఞాపన చేయమన్నాడు, యాచించమన్నాడు, కృతజ్ఞతలు చెప్పమన్నాడు. నిజంగా ఎంతమంది భారం కలిగి చేస్తారు? ఇది 2వది. 3వది, దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళు సాక్ష్యాన్ని కాపాడుకోమని దేవుడు తన చిత్తమును వెల్లడి చేశాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి మీరు తీయగలిగితే, వాడును దేవుని ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును తన శరీరమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అని ఉన్నది అక్కడ. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి యవనస్తురాళ్ళు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయారు. వివాహాలకు ముందే లైంగిక పాపానికి అలవాటు పడిపోయారు. ఈరోజు అది తప్పు కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఈరోజు వివాహ సంబంధాలు కూడా మంట కలిసిపోతూ ఉన్నాయి. సహజీవనం తప్పు కాదని చెప్పి కోర్టు తీర్పులు ఇస్తూ ఉంది. తెలుసా మీకు? ఒక స్త్రీకి ఇష్టమైతే పరపురుషుడితో సహజీవనం తప్పు కాదట. ఒక పురుషుడికి ఇష్టమైతే వేరే స్త్రీతో సహజీవనం తప్పు కాదట.
చట్టాలు మారిపోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సరే, అన్యుల సంగతి తీసేయండి, క్రీస్తునందున్న మన సంగతి ఏమిటి? మన ఘటాలు అపవిత్రతకి, హేయమైనటువంటి పాపాలకి అప్పజెప్పొద్దు అని దేవుడు మాట్లాడాడు. కానీ మనం కొంతమంది యవనస్తులు అంటే చూస్తా ఉన్నాం. ఆఖరికి దేవుని సన్నిధి అనే భయం కూడా లేకుండా, చర్చి అనే భయం కూడా లేకుండా రకరకాలుగా తమ ఆలోచనలను నెరవేర్చడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. యవనస్తులు అనరు. మనకు తెలియదా ఈ సంగతి? మరి ఇది దేవుడి చిత్తం. మన దేహాలను, మన ఘటాలను మనం పవిత్రత యందును, నీతి యందు, పరిశుద్ధత యందు జాగ్రత్త చేయటం దేవుని చిత్తం అని రాస్తుంది ఇక్కడ. ఏది దేవుని చిత్తమై ఉన్నదో దాన్ని మన ద్వారా జరగకుండా చేయడానికి సాతాను కుట్ర బన్నుతాడు. సువార్త ప్రకటించి ఆత్మలను రక్షించడం దేవుని చిత్తం అంటే మనలో సువార్త జ్వాల ఆరిపోయేటట్టు శత్రువు చేస్తాడు. అలాగే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించడం దేవుని చిత్తమని రాసుంది కనుక మనం వారి కోసం ప్రార్థించకుండా, అలా విజ్ఞాపన చేయకుండా వాడు అడ్డగిస్తాడు. మూడవది, పరిశుద్ధత యందు, నీతి యందు మన ఘటాల్ని కాపాడుకోవటం దేవుని చిత్తం అయితే మనం అపవిత్రతకు అప్పగించుకునేటట్టు, మనం చెడుతనం చేసేటట్టు మనల్ని ప్రేరేపించడానికి సైతాను కుట్ర చేస్తాడు. దీన్ని గుర్తుపెట్టుకొని మన దేహ పవిత్రతను మనం కాపాడుకోవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్షం పడుతుందిలేండి. మూడోది ఏం చెప్పాను? మన ఘటమును, మన శరీర పవిత్రత, మన నాలుక, చూపు, దృష్టి, మన వినేది పవిత్రత కాపాడుకోవాలి. పవిత్ర నడవడి, పవిత్ర ప్రవర్తన మన కుటుంబ సభ్యులకు వాక్యం లేకుండానే వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చేటట్టు చేస్తుందట. పవిత్ర ప్రవర్తన, పవిత్ర నడవడి. సో మన దేహాన్ని కాపాడుకునే విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి. విచ్చలవిడి లైంగికతకు మనం అప్పగించుకోవద్దు అనేది దేవుని చిత్తం. మూడవది. నాలుగవది, జస్ట్ ఇటుపక్క చూడండి. ఇటుపక్క చూడండి. 5వ అధ్యాయము 12వ వచనం నుంచి. మరియు సహోదరులారా, ఒక నిమిషం, 16 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు ఇవన్నీ. 5వ అధ్యాయం నుంచి, 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు, 12 నుంచి 18. మరియు సహోదరులారా, ఇవన్నీ దేవుని చిత్తమట. మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. ఎవరైతే మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని భక్తిలోనికి, ఆత్మీయతలోనికి నడిపిస్తున్నారో వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా పరిచారకులైతే, ఇప్పుడు నువ్వు కూర్చుంటావు, నీకు వచ్చి పరిచారకులు వడ్డిస్తారు, వారు నీ క్షేమాభివృద్ధి కోరుతున్నారు కనుక వారిని కూడా నీవు మన్నన చేసి ప్రేమతో వారిని గౌరవించాలట. వినపడుతుందా? వారి పనిని బట్టి. సేవకుడైతే తనను మనన చేయాలి, పరిచారకులైతే వారిని మనన చేయాలి. ఇది దేవుని చిత్తం. అంతేకాదు, నిన్ను రక్షణలోకి నడిపించిన వారిని కూడా, ఎవరైతే నిన్ను రక్షణలోకి నడిపించి యేసుక్రీస్తును పరిచయం చేశారో, రక్షణలో నడిపించారో వాళ్ళని కూడా నువ్వు మన్నన చేయాలి. వాళ్ళను కూడా నీవు నీ హృదయంలో నిలుపుకోవాలి. వారికి కూడా నువ్వు ఇచ్చేటువంటి సముచిత స్థానం ప్రేమతో ఇవ్వాలి. ఇది దేవుని చిత్తం. అక్కడి నుంచి 18వ వచనం వరకు మీరు చదివితే మొత్తం దేవుడి చిత్తం అంతా కూడా ఇంత పెద్ద మ్యాటర్ రాసింది అక్కడ. చదువు. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండు. మనము ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకొని అసమాధానంగా ఉండటం దేవుని చిత్తం కాదు. ఒకరితోనొకడు సమాధానముగా ఉండటం దేవుని చిత్తం. చదువు. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. అక్రమంగా నడుచుకుంటున్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. వాళ్ళని మంచి దారికి తీసుకొని రావడానికి అవసరమైతే వారిని గద్దించి త్రోవలో తీసుకొని రావాలి. అది దేవుని చిత్తం. అంతేకాని వాళ్ళు ఎట్లా నడుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, వీళ్ళు ఎట్లా ఊరేగుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నాకెందుకు అనుకోకూడదు. అది దేవుని చిత్తం కాదు. మన సహోదరుడై ఉండి దారి తప్పి నడుస్తుంటే వారిని దారిలోనే తీసుకొని రావాలి. ఇది దేవుని చిత్తం. దానికోసం కొంచెం రిస్క్ పడాలి నువ్వు. ఈ రకంగా కిందికి చదివితే చాలా చెప్పాడు. చదువు. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ధైర్యము చెడి భయంలో బతుకుతున్న వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఇది దేవుని చిత్తం. బలహీనులకు ఓతనీయుడి. బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళకి నీవు ఊతం అవ్వాలి. ఇది దేవుని చిత్తం. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. అదుగదుగా అందరి తొందరపడి కోప్పడక కొంచెం ఇతరులను సహించేవారుగా ఉండాలి. ఇది దేవుని చిత్తం. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. తెలిసి తెలియక ఎవడన్నా నీ కీడు చేస్తే తిరిగి వాడి మీద పగ తీర్చుకోకుండా పోనీలే అనుకొని వదిలేసే బుద్ధి నీకు ఉండాలి. ఇది దేవుని చిత్తం. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏది చేసినా ఒక్కటే చూసుకో. ఇది నాకు క్షేమమా, నా వారికి క్షేమమా, ఇతరులకు క్షేమమా కాదా అనేది చూసుకో. ఏది చేసినా ఇతరులకు మేలైన దాన్ని అనుసరించి నడుచుకో, కీడు చేయొద్దు అన్నాడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఇది కూడా ఒక చిత్తమే, దేవుని చిత్తం. నువ్వు ఎప్పుడు ఏడుపు కొట్టు ముఖం వేసుకొని తుమ్మల్లో పొద్దుపడిసిన ముఖం పెట్టుకొని తిరగటం దేవుడి చిత్తం కాదు. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలంట. అది దేవుని చిత్తం అట. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలట. ఇది దేవుని చిత్తం అట.
ఎడతెగక ప్రార్థన చేయుడి. తెగక ప్రార్థన చేయుట కూడా దేవుని చిత్తం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది దేవుని చిత్తం. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అద్దుగో స్పష్టంగా చెప్పేశాడు చూడు. పైన చెప్పినవన్నీ చెప్పి ఇలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తము అన్నా. ఇన్ని చెప్పావు, యాడ గుర్తుంటాయి? అందుకే ఇంటికి పోయి చదువుకోమని చెప్పా. నీ సరుకు నాకు తెలుసుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 సంగతులు మీకు అందించాను. మొట్టమొదటిది, దైవ చిత్తం నెరవేర్చేవాడికి అనుకూరే ప్రయోజనాలు ఏంటి అనేది మాట్లాడాను. దేవుని చిత్తం నెరవేర్చిన నా జీవితం ఎలాగ ఇతరులకు దీవెనకరంగా మారిందో సాక్ష్యం ఇచ్చా. సో దైవ చిత్తంలో మొట్టమొదటిది, ఒక రైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు కనుక ఆత్మలకు సువార్త ప్రకటించుట దైవ చిత్తం. అంతేకాకుండా ఇతరుల కొరకు ప్రార్థించుట దైవ చిత్తం. మూడవది, పవిత్రతలో మన ఘటమును కాపాడుకొనుట దైవ చిత్తం. 4వది, ఇప్పుడు నేను చూపించిన వచనాలన్నీ. బిడ్డలారా, కనీసం ఈ 4వ దాన్ని ఇంటికి పోయి చదువుకున్నా ముందు చెప్పిన 3 గుర్తుంటాయని నా నమ్మకం. ఏంటి ఆ 3 చెప్పండి? ఇతరులకు సువార్త ప్రకటించుట, దేవుడి చిత్తం అనండి, ఇతరుల కొరకు ప్రార్థించుట, పవిత్రతలో ఘటమును కాపాడుకొనుట, నాలుగవది 5వ అధ్యాయం 12 నుంచి 18 వచనాలు. తెలివిగల వాళ్ళు ఇవన్నీ చదువుకుంటారు, చదువుకొని చూసుకుంటారు. బలహీనులకు నేను ఊతమిస్తున్నానా? ధైర్యం చెడిన వారిని ధైర్యపరుస్తున్నానా? నన్ను రక్షణలోకి నడిపించిన వాళ్ళని కనీసం గుర్తు చేసుకుంటున్నానా? నాకు పరిచర్య చేస్తున్న వారిని కనీసం ప్రోత్సహిస్తున్నానా? ఇంతమంది కూర్చుంటారా? వాళ్ళు వచ్చి ప్లేట్లు వడ్డించి కాలే సాంబారు అన్నం వడ్డిస్తే శుభ్రంగా తిని అధికారులు పోయినట్టు పోతారు. కానీ అమ్మా చాలా బాగా పరిచర్య చేస్తున్నారా తల్లి, అన్నా భలే పరిచర్య చేస్తున్నారన్నా, దేవుడు మిమ్మల్ని దీవించాలన్నా అని ఒక్కసారి అన్నారు. ఎంతమంది అన్నారు? చేతులు ఎత్తండి. అబద్ధ అన్న మేము తిన్నాం కానీ అనలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తండి అంటే ఏమన్నా సొమ్ము పోయిద్దా? ఏమన్నా 100 రూపాయలు ఇస్తున్నావు తీసేమన్నా? ఏమండి, కష్టపడి నీకు ఉపచారం చేశారే, మెచ్చుకుంటే ఏం మునిగిద్దండి? ఒక్క అమ్మాయితోను చెల్లి బాగా కష్టపడ్డారమ్మా, బాగా కష్టపడుతున్నారా మీరు, నిజంగా మీరు చేస్తున్నారా, మీకు ఏం చేయలేకపోతున్నామమ్మా మేమను, ఇంకా కాస్త చేయబుద్ధి అయితే ఎంతసేపు కూర్చోవాలమ్మా? ఏంది ప్లేట్ పెట్టి రారేంది? అన్నం పెట్టారు, సాంబార్ ఇలా ఏందో అని సనుగుళ్ళు గొనుగుళ్ళు తప్ప ఎప్పుడన్నా కాస్త ఒక్కనన్నా మెచ్చుకున్నారు? ఇవాళ మెచ్చుకుంటారు, నాకు తెలుసులే, చెప్పాను కదా. ఇవాళ వద్దన్నా మెచ్చుకుంటారు, ఎందుకన్నా మంచిది అన్న చెప్పాడని. నేను చెప్పానని కాదు, మనసులో పుట్టాలండి, ఆ బుద్ధి పుట్టాలండి, అలాంటి మనస్తత్వం రావాలండి. నేను హోటల్లో తిన్నా మెచ్చుకుంటా, డబ్బులు ఇచ్చి తింటున్నా, నేనే ఊరక తింటలా, అయినా సరే మెచ్చుకుంటా. నేర్చుకోవాలి. మెచ్చుకోవడంలో పిసిని కొట్టు బతికేం బతుకండి, నాకు అర్థం కాదు. మెచ్చుకోవాలి కదా. నేను ఇంతగా కష్టపడుతున్నాను, ఎప్పుడన్నా ఒకసారి అన్నా చాలామన్నా మా కోసం చాలా కష్టపడుతున్నాం అన్నారు. మీరా అన్నారా? నాకు వినపడలేదులే. మన్నన్న చేసి అన్నాడు. మీరేం మెచ్చుకోవద్దులే కానీ జాగ్రత్తగా ఉండండి. నాకంతే 10,000 10 కోట్లు మీరు భద్రంగా ఉంటే నాకు అంతే చాలు. రోజు మీకోసం వేడుకుంటా, తండ్రిని రోజు వేడుకుంటా. నా కోసం మీరు కూడా చేస్తారని తెలుసు. నాకు అంతే చాలు. నన్నేం మెచ్చుకోపోయినా మీకోసం కష్టపడ్డాళ్ళని. ఆ చెప్పులు ఇచ్చే వాళ్ళని ఎప్పుడన్నా మెచ్చుకున్నారు? అయ్యా ఎంతసేపు నిలబడాలి? వాళ్ళకి ఆమెకి ఇచ్చావు, ఏమకి ఇచ్చావు, ఆయనకి ఇచ్చావు, నాకు ఆఫీసర్లలాగా, చెకింగ్ ఆఫీసర్లలాగా వచ్చి పెత్తనాలు చేసి గోల్ చేయటం తప్ప, పసిబిడ్డలు ఇవి చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏం కర్మ మీ చెప్పులు చేత్తో పట్టుకోవాలని వాళ్ళకి నువ్వు పట్టుకుంటావా? ఇంకొకటి చెప్పులు చేత్తో పట్టుకుంటావా? మరి నువ్వు కాళ్ళకి ఏదో చెత్త చెదారం తొక్కొచ్చిన చెప్పులు తీసుకొస్తే నీట్గా తీసుకుని అక్కడ భద్రం చేసి ఇస్తున్నారే. ఎప్పుడన్నా మెచ్చుకున్నా? అందుకే వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఎక్కడో పెట్టుకొని పోండి, మీరే పారేసుకొని పోండి అంటే చివరికి ఒక్కొక్కరికి ఒక చెప్పు దొరుకుతుంది, ఒక్కొక్కరికి ఒక చెప్పు దొరకట్లా. కష్టపడేవాడిని గుర్తించాలి కదండి. మరి బాబా నువ్వు కష్టపడుతున్నావు నాయన, నిజంగా నేనైతే పట్టుకోలేనయ్యా, నువ్వు ఎంత బాగా చెప్పులు అందిస్తున్నావు బాబు, దేవుని ప్రేమయ్యా ఇది, నిజంగా మీరు గొప్పోళ్ళయ్యా అని ఒక మాట ఏనాడన్నా
ఎగబడి తీసుకోవటం, తొందరగా ఈగిపోతే తగాదాడటం, సనగటం కొనగటం తప్ప వాళ్ళని ఎప్పుడు మెచ్చుకున్నారండి? ఆ మాట చెప్పాడు, దేవుడి చిత్తం అంట. కష్టపడ్డ వాళ్ళని గుర్తించి వాళ్ళ కష్టాన్ని ప్రశంసించి మాట్లాడటం. ఇది పుట్టాలేండి, ఇది పుట్టాలి. అందరికి పుట్టిద్దేంది అది? అందరికీ పుడితే అందరు గొప్పోళ్ళు గారు. కొందరికి ఉంటుంది అట్లాంటి బుద్ధి, అట్లాంటి మనసు, మెచ్చుకుని దేవుడు లాంటి మనసు. అది దేవుడు లాంటి మనసు అండి, ఎదుటి వాళ్ళ కష్టాన్ని గుర్తించి మెచ్చుకోవటం. నువ్వు అత్తగారివి, కోడలు ఏదన్నా కాస్త ఉపకారం చేసిందనుకో, మెచ్చుకోదు. అమ్మో, మెచ్చుకుంటే కోడలు కొమ్ములు వస్తాయేమని భయం. ఎవడి కోసం చేసిద్ది ఏంటంటది మళ్ళీ బిల్డప్. మా బంగారు తల్లి చేసావరా అమ్మా, నువ్వు చేసావా అను, ఇంకా 2 ఇంతలు చేసిద్ది. ఎవడి కోసం చేసి అంటే అర్థమైంది? ప్రశంసించి మర్యాద ఇచ్చి. వినపడుతుందా వాన సౌండేనా? ఇప్పుడు ఏడుపు కొట్టు మొహం వేసుకొని తిరగటం దేవుడి చిత్తమా? ఏడుపు కొట్టు మొహం కాదు, ఎల్లప్పుడూ సంతోషముగా. కొంతమంది ఫేసులు చూస్తే చూడాలనిపించింది. ఎందుకు? ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది ముఖం మీద, చిరునవ్వు ఉంటుంది. కొంతమంది ముఖాలు చూస్తే పొరపాటును చూసే నీ మనిషికి వెళ్ళనిపించింది. స్తోత్రం. కొంతమంది లేడీస్ ఉంటారు, కొంతమంది జెంట్స్ కూడా ఉంటారు. ఎప్పుడన్నా చూడు, దేవుని బట్టి ప్రశాంతత, చిరునవ్వు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నా నా ముఖం ఎట్లా ఉంటుందండి? ఉంటుందా? నవ్వు ఉంటుందా ముఖాన? ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ముఖం ఇష్టం ఉండదు. నేను నవ్వుతా, నాకు చిరునవ్వే ఇష్టం. మీరు కూడా అలా నవ్వుతా దేవుళ్ళు ఆనందంగా ఉంటాం నాకు ఇష్టం. బాధలు నాకున్నాయి, మీకున్నాయి, కానీ బాధలతో పాటు యేసు ఉన్నాడుగా. లేకపోతే కదా మనం కృంగిపోవాలి. ఉన్నాడు కాబట్టి చింత లేదు. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగుదాం. ఇది దేవుని చిత్తం. సవివరంగా దేవుని చిత్తం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో చెప్పాను. ఏది దేవుని చిత్తమో కూడా మీకు కొంత వివరించాను. ఆలోచించండి, దేవుని చిత్తంలోకి రండి, దేవుని ముందు అడగండి. నా ఇష్టము కాదు, నా ఇష్టాలన్నీ నెరవేర్చడానికి నువ్వేమన్నా నాకు పనోడివా దేవా? నువ్వేమన్నా నాకు బానిసవా? నువ్వు మా నాన్నవయ్యా, నువ్వు మా నాన్నవి. కాబట్టి నీ ఇష్టం ఏదో చెప్పు నాయన, ఆ ఇష్టం నన్ను నెరవేర్చని, నీ చిత్తమే నాలో జరగని, నీ సంకల్పమే నాలో నెరవేరని. నువ్వేమనుకున్నావో అవి నా జీవితంలో జరగాలయ్యా. నేను అనుకున్నాయి కాదు. నువ్వేమనుకుంటున్నావు, నన్ను ఏం జరగాలనుకుంటున్నావు నా జీవితంలో, అయ్యే జరగని. నీ చిత్తమును దాటి నన్ను పోనీయొద్దు, ట్రాక్ తప్పనీయొద్దు ప్రభువా అని దేవుని కాళ్ళు పట్టుకుందాం, దేవుని వేడుకుందాం. రండి, మోకాళ్ళ మీదకి రండి. మోకాళ్ళు వేయగలిగిన